శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన భగవద్గీతలో 13వ అధ్యాయంలో ఇంకా కొన్ని శ్లోకాలకు అర్థం చూసుకుంటూ వెళ్దాం. పోయిన వారము మన స్వామి చెప్తున్న విషయాలు మనము 16వ శ్లోకం వరకు చూసాము. ఆయన ఏం చెప్పారంటే, ఈ వస్తువు అవిభక్తం, అంతే, అయిపోయింది. అది అర్థం చేసుకుంటే ఇంక తర్వాత అర్థం చేసుకోవాల్సింది ఇంకేం లేదు. అంతటా ఉన్నది, అంతా ఉంది, ఎప్పుడూ ఉంది, మధ్యలో బ్రేక్ లేకుండా ఉంది, నిన్న ఉంది, ఇవాళ ఉంది, లోపల ఉంది, బయట ఉంది, ఆది అంతము లేకుండా ఉంది, అవిభక్తంగా ఉంది. ఇప్పుడు నిన్న ఇవాళ ఉండాలి, రేపు ఉండాలంటే ముక్కలు ముక్కలుగా ఉండాలి, లోపల ఉండాలి, బయట ఉండాలంటే ముక్కలు ముక్కలుగా ఉండాలి. ఎందుకంటే లోపల బయట మళ్ళీ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా అసలు వీటికి సంబంధం లేకుండా ఒకటి ఉంది అని తెలుసుకుంటే అయిపోయింది. ఇంక మనం భగవద్గీతను పెట్టుకొని తనకలాడాల్సిన అవసరం లేదు. అది అర్థం కావట్లేదు కాబట్టి భూతేషు, భూతాలన్నిట్లలో రూపాలు రూపాలు, నామాలు నామాలుగా కనిపిస్తున్నది కదా. ఇప్పుడు నామం అన్నప్పుడు మనం ఇంకో విషయం వెంటనే గుర్తు రావాలి. నామం అంటే మనము పేరు, నేమ్. ఆ నేమ్ లో కూడా మళ్ళీ రెండు ముక్కలు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మళ్ళీ మధ్యలో ఇంకెందుకైనా మంచిదని చెప్పి మిడిల్ నేమ్. ఈ మూడు ఉంటే సరిపోలేదని చెప్పి మళ్ళీ మనకు నిక్ నేమ్. ఇవి సరిపోలేదని చెప్పి మామూలు నేమ్ ఎందుకులే, నౌను, ప్రొనౌను, మళ్ళీ ప్రొనౌన్స్ లో కూడా ఇంక రకరకాలు. ఇవన్నీ పెట్టుకొని కూర్చున్నావు కదా. వాటన్నిట్లలో విభక్తం ఇవ, విభక్తమై ఉన్నట్టు స్థితం ఉన్నది. నువ్వు దాన్ని అట్లా చూసుకుంటున్నావు. అదేం చేస్తుందంటే, పోనీ నువ్వు అనుకున్నట్టు భూతాల్లో వేరువేరుగా ఉంటే ఉన్నది, అది ఉండి ఏం చేస్తుందంటే భూత భర్తృ, ఈ భూతాలన్నిట్లలో భూతాలు ఉన్నాయనుకుంటున్నావు కదా, వాటిలో ఉండి దాన్ని అది భరిస్తుంటుంది, పోషిస్తుంటుంది, పాలిస్తుంటుంది. గ్రసిష్ణు వెనక్కి తీసేసుకుంటుంటుంది, ప్రభవిష్ణు మళ్ళీ బయటికి తీస్తుంటుంది. కాబట్టి ప్రభవిష్ణు అని లయం, ప్రభవిష్ణు అని సృష్టి, భూతభర్తృ అని స్థితి, గ్రసిష్ణు అని లయము చేస్తూ ఉంటుంది అని నువ్వు ఒకవేళ జ్ఞేయం తెలుసుకున్నావనుకో, అట్లయినా పర్వాలేదు, తత్ ఆ విషయం నీకు అర్థమవుతుంది. పోనీ తత్ అదైనా నువ్వు జ్ఞేయం తెలుసుకోవాల్సింది. ఏదో ఒక విధంగా తెలుసుకో. ఒక్కసారి మొత్తం తెలియకపోతే పోనీ విడదీసి చూసుకోనైనా అర్థం చేసుకో. కానీ అర్థం చేసుకునేటప్పుడు విభక్తం ఇవ, విభక్తమై ఉన్నట్టు, వేరుగా ఉన్నట్టు కనిపిస్తుంది. నువ్వు వేరుగా ఉన్నాయని ఫిక్స్ అయ్యావనుకో, ఇట్లానే వేరుగా ఉన్నాయి, మీనా అని వేరుగా ఉంది, మీనా ఎదురుగా ఒక కంప్యూటర్ అని వేరుగా ఉంది, దాని కింద ఉన్న టేబుల్ అని వేరుగా ఉందని నువ్వు వేరుగా ఉన్నాయని ఫిక్స్ అయితే, నువ్వు మీనా అని సపరేట్గా ఉన్నావు, నీ కూతురు వేరుగా ఉంది, నీ బంధువులందరూ వేరు వేరుగా ఉన్నారు అని అనుకుంటే కష్టమవుతుంది. కానీ ఇవ లాగా ఉంది, అట్లా వేరుగా కనిపిస్తున్నట్టుంది. ఆ ఉన్న దాంట్లో ఆ ఉన్నదేంటో మాత్రం ఈ మొత్తం సృష్టి స్థితి లయలు చేస్తూ ఉంటుంది అని నువ్వు ఒకవేళ తెలుసుకుంటే చాలు, నీకు ఆ విభక్తం అర్థమవుతుంది అని ఆయన చెప్తూ ఉన్నారు. అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. 17వ సూత్రంలో ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. 17వ శ్లోకంలో, జ్యోతిషాం అపి తత్ జ్యోతిః తమసః పరం ఉచ్యతే, జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఇంక ఇక్కడి నుంచి మనం ఏమనుకుంటామని ఆయన చెప్పడం మొదలుపెట్టారు. మనం దాన్ని ఏ రకంగా పిలుచుకుంటాము, ఏ రకంగా అర్థం చేసుకుంటాము, ఏ రకంగా అనుకుంటాము, 3 లెవెల్స్. ఈ మూడితో ఆయన కలిపి చెప్తుంటారు. ఉచ్యతే, ఉచ్యతే అంటుంటారు, నువ్వు అట్లా అంటుంటావు దాన్ని అని. పర్వాలేదు, అదైనా సరే అసలు అది చాలు. అసలు అది కూడా లేదంటే మాత్రం కష్టమవుతుంది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే, జ్యోతిషాం అపి, వెలుగుతున్న వాటిలో, ప్రకాశిస్తున్న వాటిలో, చంద్రుడు అంటావు, సూర్యుడు అంటావు, ఏదో అగ్ని అంటావు, దీపం అంటావు, అవన్నీ వెలుగుతున్న వాటిలో అపి కూడా, తత్ అది, జ్యోతిః వెలుగు, వెలుగుతున్న వాటన్నిట్లలో వెలుగు అదే అయి ఉన్నది.
తమసః చీకటికి పరం అవతల ఉన్నది అని ఉచ్యతే చెప్తావు అని ఆయన ఎందుకు నువ్వు చెప్తావని అన్నారు. నేను అంటున్నాను ఆయన ఎందుకు అనలేదంటే మళ్ళీ తమస్సు చీకటని వేరేగా ఉంది, ఆ చీకటికి పరంగా పైన ఎక్కడో ఈ వెలుగుంది అని చెప్తే మళ్ళీ అది ఖండాలు ఖండాలుగా ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఉన్నదంతా ఒక్కటే అయి ఉన్నది అని చెప్తున్నప్పుడు మళ్ళీ చీకటి వేరేగా ఉన్నది, జ్యోతి వేరుగా ఉంది. ఈ ఉన్న చీకటిని దాటి జ్యోతి పరంగా వేరేగా ఎక్కడో ఉంది అంటే కష్టమైతుంది. కానీ నువ్వు అసలు అంత మాత్రం అర్థం చేసుకుంటున్నావు కదా, పోనీ అక్కడి నుంచి అయినా మొదలుపెట్టు అని ఆయన చెప్తున్నారు. ఈ ఉన్న విషయము తత్ పదార్థము జ్ఞానం అదే జ్ఞానమై ఉంది, ప్రజ్ఞానం బ్రహ్మ అదే జ్ఞానము అని చెప్తావు. జ్ఞేయం అదే జ్ఞేయ వస్తువు, మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం అని అది మహాజ్ఞేయం, దాన్ని తప్పకుండా సాధించాలి, అది తెలుసుకోవలసిన విషయము అంటావు. జ్ఞాన గమ్యం జ్ఞానం చేతనే ఆ జ్ఞేయ వస్తువుని సాధించాలి అంటావు. అని పైగా ఈ వస్తువు హృదయాల్లో సర్వస్య అంతటా అన్ని హృదయాల్లో అన్ని ప్రాణుల హృదయాల్లో విష్ఠితం తిష్ట వేసుకొని ఉన్నది అని అంటావు. మళ్ళీ సరే ఇందులో కొంత కొంత మార్పులు అడ్జస్ట్మెంట్స్ చేసుకుందాము, నువ్వు ఎక్కడో దగ్గర అయితే అసలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టు. ఇందులో నాకున్న 2 ఇష్యూస్ ఏంటంటే జ్ఞానం ఒకటి, జ్ఞేయం ఒకటి, జ్ఞాన గమ్యం ఒకటి అని 3 ఉన్నాయా. ఉన్నదంతా ఒకటే అని నేను ఒకవైపు నుంచి చెప్తుంటే కానీ నువ్వు ఉందనుకోపోని ఈ రకంగా విడదీసి చూసుకొని తర్వాత కలిపేసుకోవడం తర్వాత వస్తుంది నెక్స్ట్ స్టెప్. ముందైతే ఇక్కడికి రా. జ్ఞానం అనే ఒకటి ఉంది, ఆ జ్ఞానాన్ని నువ్వు ముందు సంపాదించు, ఆ సంపాదించిన జ్ఞానంతో ఈ జ్ఞేయాన్ని నువ్వు సాధించవచ్చు. ఆ సంపాదించిన జ్ఞానాన్ని సంపాదించడము, ఆ సంపాదించిన జ్ఞానంతో ఈ జ్ఞేయాన్ని సాధించడము అనేది మార్గము, అదే గమ్యము అని అనుకుంటున్నావు కదా. నువ్వు ఆ పనిలో ఉండు, స్థిరంగా ఉండు, గట్టిగా ఆ పని చెయ్యి. ఇక్కడ పైన సర్వస్య అన్ని హృదయాల్లో అది తిష్ట వేసుకొని ఉంది అంటే మళ్ళీ ప్రాణుల హృదయాల్లో, జీవుల హృదయాల్లో, భూతాల హృదయాల్లో అన్నప్పుడు మరి అచలంగా కదలకుండా ఉన్న విషయాల్లో అవి ప్రాణులు కావు కదండి, మరి బండలు కొండలు వాట్లల్లో ఉండవు కదండి అని మళ్ళీ నువ్వు అటే వెళ్తావు. మళ్ళీ దాన్ని ముక్కలు చేసుకొని ఖండాలు చేసుకొని. కానీ పర్వాలేదు, అందరి హృదయాల్లో భగవంతుడు తిష్ట వేసుకొని ఉన్నాడు అనుకో, మంచిది కదా. అప్పుడు నువ్వు అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు అంటే వాణ్ణి తిట్టడం ముందు మానేస్తావు, కాబట్టి నీలో శుద్ధి కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుపెట్టి, ఎక్కడి నుంచో దగ్గర నుంచి మొదలుపెట్టి నువ్వు అని ఆయన చెప్తున్నారు. జ్యోతిషాం అపి తత్ జ్యోతిః తమసః పరం ఉచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. 18వ శ్లోకం. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చ ఉక్తం సమాసతః మద్భక్తః ఏతత్ విజ్ఞాయ మద్భావాయ ఉపపద్యతే. ఇది క్షేత్రము తథా అట్లానే జ్ఞానము అట్లానే జ్ఞేయము తెలుసుకోవలసింది. ఇది క్షేత్రము, మొత్తం నీ శరీరం ఉంది కదా, ఈ శరీరం పంచభూతాలతో, పంచ జ్ఞానేంద్రియాలతో, పంచ కర్మేంద్రియాలతో, మనస్సు బుద్ధి మొదలైన వాటితో, తర్వాత అంతఃకరణాలతో, మిగిలిన వాటన్నిటితో, ఇంకా పైన చెప్పుకున్న అన్ని వస్తు విశేషాలతో కూడి ఉన్నది ఇది క్షేత్రము అని చెప్పుకున్నాం కదా. తర్వాత జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకోవడానికి పనికొచ్చేది తెలుసుకోవడం అన్నది జ్ఞానం. జ్ఞేయం ఏది తెలుసుకుంటున్నావో తెలియబడేది అని ఉక్తం చెప్పబడ్డది. సమాసతః సంక్షేపంగా, క్లుప్తంగా, సంక్షిప్తంగా, బ్రీఫ్ గా ఇది విషయము అని చెప్తున్నారు. ఇంతవరకు ఆయన చెప్తున్నది కొంతవరకు సాంఖ్యయోగం గురించి చెప్తున్నారు. మనకు సాంఖ్యయోగము కపిల మహర్షి చెప్పిన
సాంఖ్య యోగం ఒకటి ఉన్నది షడ్దర్శనాల్లో. అందులో మొత్తం ఈ తత్వాలు ఉంటాయి. 24 తత్వాలని చెప్పి ఒక లెక్క రాసి ఉంటుంది. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అవన్నీ ఆ లెక్కతోటి ఉన్నది. వాళ్ళు సాంఖ్యులు మన కపిల మహర్షి చెప్పిన ఆ షడ్దర్శనాల్లోని సాంఖ్య యోగంలో, సాంఖ్య శాస్త్రంలో ఇంకా వేరే భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు అని వాళ్ళు చెప్పరు, కానీ ఈ తత్వాలని చెప్తారు. ఇది కాక మనం రేపు భాగవతంలో చదువుకోబోతున్న సాంఖ్య యోగం ఇంకొకటి ఉంది. అది మళ్ళీ కొంచెం జ్ఞానంతో సంబంధం ఉంటుంది. అది జ్ఞానం వైపుకు వస్తుంది. అది జ్ఞానయోగం మార్గంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పింది మాత్రం మన షడ్దర్శనాల్లోని ఆ సాంఖ్య శాస్త్రము అని చెప్పారు. చెప్పి ఆయన ఏమంటున్నారంటే, ఏతత్ ఈ విధంగా మద్భక్త నా భక్తులు ఎవరైనా సరే దీన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు శరీరం ఉంది, దానికి ఇవన్నీ సామాన్లు ఉంటాయి, లోపల మనసు బుద్ధి అవన్నీ ఉంటాయి, నేనని ఉంటుంది, అవ్యక్తమైంది ఏదో ఒకటి ఉంటుంది, చైతన్యం అని ఒకటి ఉంటుంది, వీటన్నిటితో అది నడుస్తుంటుంది, గుణాలన్నీ ఉంటాయి, ప్రకృతి దాన్ని నడిపిస్తుంది, ఆ గుణాలన్నిటితో వాటితో అది నడుస్తుంటుంది అని ఆ విషయాన్ని ఎవరైతే విజ్ఞాయ తెలుసుకుంటాడో వాడు మద్భావాయ నా లాగానే అయిపోతాడు, నేనే అయిపోతాడు. మద్భక్త ఏతతి విషయాలన్నీ విజ్ఞాయ తెలుసుకుంటే అదే భావాయ అదే అయిపోతాడు. ఈ విషయం తెలుసుకున్నవాడు అది అయిపోతాడు. తెలుసుకోవడానికి అయిపోవడానికి గ్యాప్ ఉండదు. చదువుకున్న విషయం అర్థమవుతుంది అంతే, మనలో చేరిపోతుంది, ఇంకా మళ్ళీ మధ్యలో గ్యాప్ ఉండదు. కాబట్టి విజ్ఞాయ తెలుసుకున్నవాడు అది అయిపోతాడు, ఉపపద్యతే అయిపోతాడు అని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఈ మార్గంలో అయినా సరే క్షేత్రం ఒకటి ఉంది, క్షేత్రజ్ఞుడున్నాడు, క్షేత్రంలో ఈ విషయాలన్నీ ఉంటాయి అన్నది జ్ఞానము. ఆ విషయము తెలుసుకోవలసిన విషయము, జ్ఞేయము అని తెలుసుకున్నా చాలు. నువ్వు తెలుసుకున్నవాడు విజ్ఞాయ మద్భావాయ అయిపోతాడు. తెలుసుకున్నవాడు అదే అయిపోతాడు. అది కూడా మంచిది, మంచి మార్గము, ఆ మార్గం పట్టుకో అని చెప్తున్నారు. ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చ ఉక్తం సమాసతః మద్భక్తః ఏతత్ విజ్ఞాయ మద్భావాయ ఉపపద్యతే అన్నారు. ఇంకా ఇక్కడి నుంచి 19వ శ్లోకం దగ్గర నుంచి ఇంకా కొద్ది శ్లోకాలు ధ్యాన యోగం గురించి చెప్తున్నారు. ఇంకో శాస్త్రం గురించి, మన యోగ శాస్త్రం, మన పతంజలి మహర్షి చెప్పిన యోగ శాస్త్రంలో కొన్ని విషయాల్ని ఆయన ఇక్కడ మనకి క్లుప్తంగా చెప్తున్నారు. మన కపిల మహర్షి చెప్పిన సాంఖ్య శాస్త్రంలో పైన మనం ఇంతవరకు చూసుకున్న దాంట్లో దానికి ఈ కింద మన పతంజలి మహర్షి చెప్పిన యోగ శాస్త్రానికి చాలా మటుకు దగ్గర పోలికలు ఉంటాయి. రెండు ఒకటేలాగుంటాయి. ఒకటే ఒక చిన్న తేడా ఏంటి అంటే, కపిల మహర్షి చెప్పిన సాంఖ్య శాస్త్రంలో షడ్దర్శనాల్లో రెండు చెప్తున్నాను కంపేర్ చేసి, మనం రేపు చదువుకునే భాగవతంలో విషయం కాదు. షడ్దర్శనాల్లో ఉన్న ఈ రెండిట్లలో కపిలుడు చెప్పిన సాంఖ్య శాస్త్రంలో, మన పతంజలి చెప్పిన యోగ శాస్త్రంలో చాలా మటుకు విషయాలు అవే ఉంటాయి. ఒక్క కొంచెం తేడా మార్పు ఏంటంటే, కపిల మహర్షి అసలు ఆయన ఈశ్వరుడి గురించి మాట్లాడు, కానీ పతంజలి మహర్షి మాత్రం ఈశ్వర ప్రణిధానం తప్పనిసరని చెప్తారు. ఇక్కడి నుంచి అవి చూసుకున్నాం. కాబట్టి ఇవి పెద్ద తేడా ఉండదు, సాంఖ్యం లాగానే ఉంటుంది. దీంతో పాటు భగవంతుడు ఉన్నాడని మనము ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. 19వ శ్లోకంలో ఏముందంటే, ప్రకృతిం పురుషం చయేవ విద్ధి అనాది ఉభౌ అపి. ఇక్కడ విద్య దకారానికి ధకారం కింద ఒత్తుండాలి, అది ఒత్తు మిస్ అయ్యింది. ఇక్కడ మన ప్రపత్తి.com లో మన వాళ్ళు రాసిన దాంట్లో చాలా మట్టుకు అసలు అచ్చు తప్పులే ఉండవు. ఎంత జాగ్రత్తగా రాశారో. ఎక్కడైనా ఒకటి ఎంత కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసినా కూడా ఒక అక్షరం అటు ఇటు ఇట్లా అచ్చుదోషాలు దొళ్ళుతాయి. మనం చేసేదేం లేదు. కానీ ఇంత మనకి ఉపకారం చేసి పెట్టిన ప్రపత్తి.com వాళ్ళకి సుందర్ కిదంబి గారు ఒకవేళ ఇదంతా టైప్ చేసి పెట్టారో మరి ఇక్కడ అప్లోడ్ చేశారో వారికి నమస్కారం చేసుకుంటున్నాను.
కాబట్టి ఇక్కడ ప్రకృతిం పురుషం చయేవ విద్ధి అనాది ఉభౌ అపి వికారాంశ్చ గుణాంశ్చయేవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఆయన ఏం చెప్తున్నారంటే ప్రకృతి పురుషుడు అని రెండుంటాయి, ఉభౌ రెండు, ఆ రెండు అపి కూడా అనాది, వాటికి ఆది లేదు, అవి ఎప్పుడు మొదలైనవో తెలీదు అని విద్ధి తెలుసుకోవాలి. ఆ విషయం తెలుసుకో. ఆ రెండు అంటే పురుషుడు ముందొచ్చాడు, పురుషుడి తర్వాత ప్రకృతి వచ్చిందని చెప్పడానికి లేదు. పురుషుడు ప్రకృతి రెండు అనాది, వాటికి అసలు ఎప్పుడు ఆది ఎప్పుడుందో మొదలెప్పుడుందో చెప్పడం కష్టం, లేదు, ఆది అసలు లేదు అవి. కాబట్టి అనాది. ముందు పురుషుడు వచ్చి పురుషుడిలో నుంచి ప్రకృతి వచ్చి కాదు, రెండు ఒకటే. ఆ రెండు అనాది. ఇప్పుడు వికారాలు గుణాలు అని ఉంటాయి. వికారాలు అంటే మార్పులు. ఏ మార్పు అయినా సరే, పొద్దున మనసు బాగుంది, మధ్యాహ్నానికి బాగలేదు, రాత్రికి నవ్వు వచ్చింది, రేపు పొద్దునకి ఏడుపు వచ్చింది, అట్లాంటి మార్పులు మనసువి. మానసికమైన సుఖ దుఃఖాలు, వాటిని అనుసరించి వచ్చే మార్పులు. తర్వాత యాక్చువల్ గా భౌతికంగా కూడా ఉండేవి, పుట్టినప్పుడు ఉన్నంత పెద్దప్పుడు ఉండడం అట్లా. కాబట్టి ఆ వికారాలు కూడా ఉంటాయి మనకు. షడ్వికారాలన్నీ అస్థి జాయతే పరిణమతే అవన్నీ ఉంటాయి, క్షీయతే నాశయతి మొదలైనవన్నీ. అవి కాక చెట్లలో కూడా, ప్రకృతిలో కూడా ఇవాళ రెండాకులు రేపు మూడాకుల్లాగా, ఇవాళ పువ్వై రేపు కాయై ఎల్లుండి పండై అట్లా, తర్వాత అవి రాలిపోయి అట్లా, అవన్నీ అవికారాలు. తర్వాత పొద్దున సూర్యోదయం అవ్వడం, మధ్యాహ్నం పైన నడినెత్తికి రావడం, సాయంత్రం సూర్యాస్తమయం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వికారాలు, మార్పులు జరుగుతూనే ఉంటాయి. అవి కాక గుణాలుంటాయి. గుణాలు, ఒక్కొక్క గుణము ఒక్కొక్క పని చేపిస్తుంది మనకు. మళ్ళీ క్షేత్రజ్ఞ విభాగం లాగానే గుణత్రయ విభాగం అని మళ్ళీ అందులో కూడా విడదీసి చూపిస్తారు మన స్వామి. అప్పుడు మళ్ళీ చూసుకుందాం వాటిని. కానీ ముఖ్యంగా మనకు మూడు గుణాలు ఉంటాయి. సత్వరజస్ తమో గుణాలని. తమో గుణము ఏ పని చెయ్యనీయదు, వద్దు వద్దు అంటుంది, మార్పుని రెసిస్టింగ్ చేస్తుంది. నేను చెయ్యలేను, నాకొద్దు అని చెప్పి ఆపేస్తుంటుంది. జడంగా ఉంటుంది, అది మబ్బుగా ఉంటుంది. తర్వాత రజోగుణము ఇంకా చేస్తూనే ఉంటుంది, బొంగరంలాగా గిరిగిరా 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 గిరిగిరా. అది అలసిపోతున్నానని కూడా చూసుకోదు, కూర్చోదు. అమ్మో నాకు చాలా పనులున్నాయి, అబ్బో ఆఫీస్లో చాలా పని ఉంది, అయ్యో నేను ఇంకేదో సాధించాలని. ఇంకా వీళ్ళిటు తమో గుణంతో ఉన్న వాళ్ళేమో అసలు ఏమీ చేయకుండా ఊరికినే కూర్చుంటే, నా వల్ల కాదు, నేను చేస్తానా, అబ్బో మన వల్ల అవుతుందా అంటే వాళ్ళంటే చేస్తారనుకుంటూ మనల్ని ఏమి చెయ్యనీయదు. ఆ గుణం మనల్ని దాని వశంలో పెట్టుకుందంటే మనల్ని ఏమి చెయ్యనీయదు అది. ఈ రజోగుణం అది మనల్ని దాని వశంలో పెట్టుకుంటే, మనం అంటే మళ్ళీ ఇటు మనం చెప్పుకుంటున్న అఖండమైన అవిభాజ్యమైన అదొక అనంతమైన వస్తువు గురించి కాదు ఇప్పుడు చెప్పుకుంటుంది. మనం ఈ శరీరాన్ని నడిపిస్తున్నది ఏదో ఉంది, దాని గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఈ రజోగుణం ఏం చేస్తుందంటే ఇంక దానికి ఎంత దూరం వెళ్ళొచ్చు, ఎక్కడ ఆగాలని దానికి తెలీదు. దానికి అత్యుత్సాహం కాబట్టి ఈ శరీరానికి అంత ఉందా ఓపిక అని కూడా చూడదు, ఇంకా చేపిస్తూనే ఉంటుంది. ఇంకా మొత్తం వర్కహాలిక్స్ అందరూ, ఓవర్ అచీవర్స్ అందరూ ఇందులో ఉంటారు. సత్వగుణం ఏం చేస్తుందంటే ఎంత అవసరమో అంత చేస్తుంది, ఎంత చేయగలదో అంత ఆలోచించుకుంటుంది, ఇంతకన్నా ఎక్కువ చేయనంటుంది. అసలు చేయకుండా పోదు, ఎంత చెయ్యాలో అంత చేస్తుంది, చేసేది ఉత్సాహంగా చేస్తుంది. అటువంటివన్నీ ఉంటాయి. ఇంక చాలా విషయాలు ఉంటాయి, ఆయన చెప్పగలిగినంత చెప్తారు, ఒక మొత్తం అధ్యాయంలో చెప్తారు ఆ విషయాలన్నీ. ఇవన్నీ, ఈ గుణాలన్నీ మనల్ని వాటి వశంలో పెట్టుకొని, ప్రకృతి గుణాలన్నీ మనల్ని ఆడిస్తుంటాయి. దానివల్ల పైగా ఈ ప్రకృతికి వికారాలుంటాయి, మార్పులుంటాయి. ఒక్కటే ఇవాళ ఉన్నట్టు అది రేపు ఉండదు, పొద్దునున్నట్టు మధ్యాహ్నం ఉండదు, నిన్న ఉన్నట్టు రేపు ఉండదు, దాని ఇష్టం వచ్చినట్టు మారుతుంటుంది. అది ఆ వికారాలు దానికి చాలా సహజము, న్యాచురల్ ప్రాసెస్ అది. కాబట్టి ఆ ప్రకృతికి వికారాలు ఉంటాయి. మనం ఆపాలనుకున్నా వృద్ధాప్యం రాకుండా ఆపలేము. మనం ఆపాలనుకున్నా రేపు ఎగ్జామ్ ఉందంటే గ్యారంటీగా రేపు ఎగ్జామ్ ఉంటుంది, అది ఆపలేము. మనం ఆ వికారాలని, ఆ మార్పులని రేపు కాకుండా ఇవాళని ఇంకా అనంతంగా ఇట్లానే కంటిన్యూ అవ్వమని మనం చెప్పలేము. అది సహజము.
కాబట్టి అది అవి మార్పులతో ఉంటుంది కాబట్టి దాన్ని అసత్ అని పిలుస్తాం మనం. సత్ అంటే మార్పు లేకుండా ఉండేది, అసత్ అంటే మారుతూ ఉండేది అని పిలుస్తాము. ఆ మార్పులతో ఉన్న ప్రకృతి, ఆ ప్రకృతిలో ఉన్న ఈ గుణాలకి మనము వశమయ్యి ఏదో పని చేస్తుంటాము. ఇవన్నీ కూడా ఈ మార్పులు, ఈ గుణాలు ఇవన్నీ ఆ ప్రకృతి సంభవాలే అని విద్ధి, తెలుసుకోవాలి తప్పనిసరి. లేకపోతే ఈ విభాగం తెలియకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది. అసలు నేనే చేస్తున్నాను, నేనే చూస్తున్నాను, నేనే తింటున్నాను అనుకుంటాము. ఏ గుణం వల్ల మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో, ఏ మార్పులు తప్పనిసరిగా వస్తాయి, ఏవి మారవు. నేననేది అనంతమైన, అఖండమైన, సనాతనమైన వస్తువు, అది మారేది లేదు అని తెలియదు. అయ్యయ్యో పుడుతున్నాను పుడుతున్నాను, చస్తున్నాను చస్తున్నాను అని ఏడుస్తాను. ఈ గుణాలన్నిటిని పెట్టుకుని అవి నన్ను జంప్ అంటే నేను జంపింగ్ చేస్తుంటాను, అందుకని చేస్తున్నానని కూడా తెలియదు, నేనే చేసుకుంటున్నా అనుకుంటున్నాను. ఈ రకంగా ఉంటది. తప్పనిసరి తెలుసుకోవడం. కాబట్టి విద్ధి విద్ధి అని చెప్తున్నారు. తెలుసుకో అంటున్నారు ఆయన. ఏదో ఒక మార్గంలో తెలుసుకో. నేను చెప్పినట్టు పట్టుకోవడం నీకు కష్టం. ఏదో ఒక మార్గంలో తెలుసుకో అని చెప్తుంటారు. ప్రకృతిం పురుషం చయేవ విద్ధి అనాది ఉభౌ అపి వికారాంశ్చ గుణాంశ్చయేవ విద్ధి ప్రకృతి సంభవాన్. కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిః ఉచ్యతే. పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతుః ఉచ్యతే. ఉచ్యతే అని చెప్తున్నారు. అని చెప్పబడుతుంది అని. ఏం చెప్పబడుతుంది? మనం దాన్ని ఏమనుకుంటున్నాం ఇంతకీ అంటే, ఆ పైన ఉన్న పురుషుడు ప్రకృతి అని మనం దాన్ని రెండు ముక్కలు చేసుకున్నాం, కానీ అది కూడా సరిగా అర్థం చేసుకోము. ఆయన అది కూడా పాపం దయతో మనకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇదిగో కార్యము అంటే ఒక పని, కర్మ. కారణం, అది చేయడానికి ఏదో కారణం ఉంటుంది, ఏదో కోరిక ఉంటుంది, ఆ కోరికను తీర్చుకోవడానికి ఏదో ఉంటుంది, మనం ఆ పని చేస్తుంటాము. కర్తృత్వం, నేను చేస్తున్నాను అని చేస్తాము కర్తగా. ఇవి ప్రకృతికి, ఆ ప్రకృతే వాటికి హేతు, కారణం. ప్రకృతే ఈ పని చెయ్యడానికి, ఆ పని యొక్క కర్తృత్వానికి కర్త అయి ప్రకృతే ఆ పనులు చేపిస్తుంది. అది చాలా ఈజీ అర్థం చేసుకోవడం. ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించుకుంటే అర్థమవుతుంది. నేను అన్నం తిన్నాను అని చెప్తాము. నేను అన్నం తిన్నానా? నేను అన్నం తినడం ఏంటి? శరీరానికి దానికి శక్తి అవసరం, దానికి పోషణ అవసరం. అదే చెప్తుంది, నాకు ఆకలేస్తుంది, కొంచెం లోపల పడేయని. కాబట్టి ప్రకృతి చెప్తుంది. ఎందుకంటే ఆ ప్రకృతిలో మార్పులు, వికారాలు అవసరం. పైన ఉన్నాయి చెప్పుకున్నాం కదా మనము. ఆ మార్పులు దానికి అవసరం కాబట్టి అది మారుతుంటుంది. మారుతూ ఉన్నప్పుడు నా కడుపులో పొద్దున పడేసుకున్న అన్నం అరిగిపోయింది, శక్తిగా పిప్పిగా మారింది. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ కడుపు ఖాళీ అయింది. ఆ మార్పు జరిగింది కదా. జరిగితే అదిగో కడుపు ఖాళీ అయింది, ఏం లోపలికి పడేయకపోతే అని చెప్తుంది. చెప్తే సరే, అది చెప్తే మనం అది జంప్ అంటే మనం జంప్ చేయాలి కాబట్టి పోయి ఒక జంప్ చేస్తాము, అన్నం ఏదో లోపల పడేస్తాము. అది ప్రకృతికి అవసరము. అది చెప్పి మన చేత, అంటే ఈ శరీరం చేత అది చేయిస్తుంది అన్న విషయం మనం పట్టించుకోము, నేను తింటున్నానంటాము. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతే హేతు, కారణమై ఈ కార్యం, పనిని చేయిస్తుంది కాబట్టి అదే కర్త. ఎవరు చేయిస్తారో అది కర్త. శరీరం ఏం చేస్తుంది? అది చప్పుడు చేయకుండా కూర్చుంటుంది. దానికి అసలు జడ పదార్థం, దానికి తెలియని కూడా తెలీదు. మనసు తిను అని చెప్తుంది. అది ఊరికినే అక్కడ ఉంది, పోలీస్ ఆఫీసర్ లాగా. దానికి తినడానికి, మనసుకి ఏముంది తినడానికి? తింటదానికి వచ్చేదేంటి? దానికి అవసరం లేదు. కానీ దానికో జాబ్ ఇచ్చారు కాబట్టి అదిగో లోపల కడుపు ఖాళీ అయినట్టుంది, మరేంటో లోపల కొంచెం పడి అని చెప్పడం వరకే దాని పని. అదేం అనుభవించదు, అదేమి తినదు. ఈ శరీరము యాక్చువల్ గా వచ్చింది ప్రకృతిలో నుంచి కాబట్టి ఆ ప్రకృతిలో ఉన్న శరీరాన్ని ప్రకృతి రక్షించుకోవాలి, పోషించుకోవాలి. కాబట్టి అది లోపల పడేస్తుంటుంది టైంకి. కాబట్టి అదే కర్త, అదే కారణం. అది ఆ శరీరాన్ని మెయింటైన్ చేయడం దానికి పని. కాబట్టి ఆ కారణానికి అది చేసుకుంటుంటుంది. కాబట్టి అన్నం తినడం అన్న కార్యం. ఇప్పుడు ఇందులో నువ్వు చేసింది ఏంటి? అక్కడ నేను చేస్తున్నాను, నేను తింటున్నాను అంటావు. నిజంగా నువ్వు తింటున్నావా? నీ కోసం తింటున్నావా? నువ్వు కర్తవా, కారణానివా, కర్మవా? చూసుకోవద్దా?
కాబట్టి ప్రకృతే హేతువు దీనికన్నిటికీ, మొత్తం దీని అంతటికీ కారణం ప్రకృతి, మూల కారణం. తర్వాత నెక్స్ట్ చూడు, నువ్వు అది ప్రకృతి గురించి అర్థమైంది కదా. ఇప్పుడు పురుషుడు గురించి చూడు. పురుషుడు అంటే ఎవరు? సుఖ దుఃఖానాం, సుఖాలని దుఃఖాలని భోక్తృత్వం, ఆ భోక్తృత్వంతో అనుభవించడంతో ఉంటాడు. దానికి వాడు హేతువు, కారణం అని ఉచ్యతే. ఇందులో ఇది సుఖంగా ఉంది, దుఃఖంగా ఉంది, నీకేంటి తెలుసు? అన్నం తింటే నీకు తెలిసిందేంటి? ఇది చాలా రుచిగా ఉంది, తిన్నందుకు నాకు చాలా సుఖంగా ఉంది, నేను దాన్ని అనుభవిస్తాను. శరీరం అనుభవిస్తున్న పాపం. నువ్వు ఏమి లోపల పడేసినా అది అదే పద్ధతిలో గ్రైండింగ్ చేస్తుంది, దానికి ఏమి తేడా తెలీదు, అది అనుభవించదు శరీరం. కానీ ఈ మనసు ఉంటుంది మధ్యలో ఉండి, అది యా నాకు ఇది నచ్చింది బాగా, ఈ బర్గర్ ఇవాళ నాకు బాగా నచ్చింది, మొన్న తిన్న పిజ్జా బాగలేదు అని అది ఏంటో సుఖం అంటుంటుంది, దుఃఖం అంటుంటుంది. అమ్మో ఇది కారం ఉంది నాకు నచ్చలేదు అంటుంటుంది, అబ్బాయి ఇది చాలా బాగుంది, చాలా కారం ఉంది నాకు ఇష్టం అంటుంటుంది. ఏంటో అది అనుభవించాను అనుకుంటుంటుంది. అనుభవిస్తున్నది పురుషుడు ఎవరింతకి? అది కూడా జడ పదార్థమే. పైన క్షేత్రంలో మొత్తం ఆ బకెట్ లిస్ట్ లో చూసుకున్నాం కదా, ఆ సుఖం దుఃఖం అని చెప్తున్నది కూడా అది అందులోనే ఉంటుంది. కానీ నువ్వు తేడా చూసుకో కనీసం. నేను అనుకుంటున్నావు కదా, నేను అనుకుంటున్న దాంట్లో తింటున్న బాడీ ఏంటి యాక్చువల్ గా, అది ఎవరి వల్ల తింటుంది, దేనికోసం, ఏ కారణానికి, ఆ లోపల అనుభవిస్తున్నా అనుకుంటున్నది ఏంటి అని చూసుకో. ఈ రెండు ఉన్నాయని చెప్తారు. వాళ్ళు కూడా పాపం హెల్ప్ చేస్తున్నారు, ఆ టీచర్స్ కూడా. ఆ టీచర్స్ చెప్పింది కూడా కూర్చొని విను, ఏదో ఒక మార్గంలో నీకు విషయం అర్థమవుతుంది. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు ఉచ్యతే. ఇప్పుడు 21వ శ్లోకం చూద్దాం. పురుష ప్రకృతిస్థ హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్, కారణం గుణ సంగ అస్య సత్ అసత్ యోని జన్మసు. ఈ రెండిటికి కనెక్షన్ చెప్పాలి కదా, ప్రకృతికి పురుషుడికి. ఆ కనెక్షన్ ఇక్కడ చెప్తున్నారు ఆయన. పురుష, ఈ పురుషుడు ప్రకృతిస్థ, ప్రకృతిలో ఉండి, అంటే ఇది సుఖం దుఃఖం అని అనుకుంటున్న ఈ పురుషుడు ఏదైతే నీ మనసో నువ్వో ఏదో అవుతుంది కదా, అది ఆ ప్రకృతిలో అంటే నీ బాడీలో కూర్చొని ఈ ప్రకృతి జాన్, ఈ ప్రకృతి వల్ల పుట్టిన గుణాల వల్ల కలిగిన ఈ అనుభవాలని భుంక్తేహి అనుభవిస్తుంది కదా. అట్లానే ఎందుకు ఈ గుణాలన్నీ, ఈ ప్రకృతిలోని విషయాలన్నిటినీ ఆ ప్రకృతిలోనే కూర్చొని ఈ పురుషుడు ఎందుకు భుంక్తే అనుభవిస్తున్నాడు అంటే మళ్ళీ దానికి కూడా చెప్తున్నారు ఆయన. కారణం ఏంటంటే గుణ సంగ, గుణాలతోటి సంఘం పెట్టుకొని, దృశ్య అని రెండు ఉంటాయి, అవి చూసుకునేది లేదు. రెండిటి సంయోగంతో నీకు ఈ కష్టం వచ్చిందని పాపం మన పతంజలి మహర్షి కూడా కనీసం 2-3 సూత్రాల్లో వేరు పాదాల్లో మళ్ళీ చెప్పారు. ఈ నువ్వెవరు చూసుకోవు, దృశ్యం ద్రష్ట ఎవరు, దృశ్యం ఎవరని చూసుకోవు, రెండు కలుపుకుంటావు. ఒకదాని మీద ఒకటి సంకరమైపోవడం వల్ల, కలగాపులగంగా కలిసిపోవడం వల్ల నువ్వెవరో నీదేంటో నీకు తెలియకుండా ఉంది. ఆ రకంగా గుణాలతోటి నువ్వు సంఘం పెట్టుకోవడం వల్ల నీలో ఈ రజోగుణం ఉంది, అది ఏంటో పనులు చేయిస్తుంటుంది. అది దానికి కూర్చోవడం దానికి చేత కాదు, దాని లక్షణం కాదు. అదేం చేస్తుందంటే, లేదు నేను వాడికన్నా ఎక్కువ సంపాదించాలి, నేను అందరికన్నా గొప్పగా ఉండాలి, వరల్డ్ రికార్డ్స్ సాధించాలి, పోయిన సంవత్సరం ఇంత సంపాదించాను 10,000, ఈ సంవత్సరం కనీసం 20,000 సంపాదించాలని టార్గెట్ పెట్టుకుంటున్నాను. బిల్ గేట్స్ ఏంటో 30 కోట్లు సంపాదించాడు, కాబట్టి నేను బిల్ గేట్స్ కన్నా ఎక్కువ ఏంటో చేస్తుంటుంది. అదంతా అది దాని లక్షణం, అది కూర్చొని ఏదో పని చేపిస్తుంటుంది. నువ్వేమనుకుంటావు, ఆ గుణంతో సంఘం పెట్టుకొని ఆ గుణం సంగతి మర్చిపోయి నీకు అర్థం కాక నువ్వే సాధిస్తున్నాను, నువ్వే చేస్తున్నాను అనుకుంటావు. ఏంటో మరి అట్లానే ఏం చేయకుండా కూర్చునేవాడు ఉంటాడు. ఏం పర్వాలేదండి, చేయకపోతే మాత్రం ఏంటండి, చేసినా కూడా చేసిన వాడు ఏం సంతోషంగా ఉన్నాడు, ఎన్ని డబ్బులు వచ్చినా కూడా వాడు మాత్రం అన్నం కాకుండా ఇంకేమైనా తింటున్నాడా. కాబట్టి వాడు పర్వాలేదు, ఎక్కడి నుంచో ఎంతో కొంత వస్తుంది, మనం చేయకూడదండి అవన్నీ. మన సంగతి మనం చూసుకుని మనం అవన్నీ చేయకూడదు.
అమ్మో మనం ఎక్కడ చేస్తాము, చాలా కష్టం అవుతుంది, కన్ను నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, కూర్చోబెట్టేది ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ గుణాలన్నీ మనలో కూర్చొని మనల్ని వశంలో పెట్టుకొని అవన్నీ అనుకున్నవన్నీ మనమే అనుకుంటున్నాం అనుకొని ఈ పురుషుడు ఉన్నాడు కదా పాపం, ఏదో కన్ఫ్యూజన్ లో ఉంటాడు. వీడితోటి ఆ మనసుతోటి అవి అనిపిస్తుంటాయి. ఆ మనసుకి చెప్తుంటే అది ఇంకా అయోమయంగా కూర్చొని నోటితోటి అంటూ ఉంటుంది. అది ఇవన్నీ నేను చేస్తున్నా అంటుంటుంది, నాకు ఆరోగ్యం బాలేదు అంటుంటుంది, అవన్నీ అంటుంటుంది. అంటున్న నోటికి ఆ ఉన్న శరీరం అది జడ పదార్థం, దానికి అసలు ఏమీ తెలియదు. ఈ మనసున్నద పురుషుడు ఉన్నాడు, వాడికి అసలు వాడు అసలే పోయి ఈ గుణాలతో సంఘం పెట్టుకున్నాడు, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, మోహం. అదే ఈ గుణాలకి తెలుసు అవి ప్రకృతిలో ఉంటాయి, అవి ఏం చేస్తున్నాయి వాడికి బాగా క్లారిటీ, బాగా క్లియర్ ఉంటుంది. కానీ అవి ఏం చేస్తాయి అంటే మనసుని కంట్రోల్లో పెట్టుకొని మనతోటే అవి అనిపిస్తాయి, మనమే అట్లాంటి వాళ్ళమి, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నాకు ఓపిక లేదు, అబ్బో నేను చెయ్యకుండా ఉండలేను, నేను ఒక నిమిషం కూర్చోలేను అని మనతోటి ఈ శరీరానికి ఉన్న నోటితోటే అవే అనిపిస్తుంటాయి. ఇది తెలుసుకుంటే ఎంత ముద్దు వస్తుందో, అసలు అందులోంచి తక్కువని బయటపడొచ్చు. తెలియకపోతే మాత్రం ఇంక అందులోనే ఉంటాము, కూపస్థ మండుకల్లగా. కాబట్టి కారణం ఏంటి ఇదంతా జరగడానికంటే అది గుణాలతో పోయి సంఘం పెట్టుకున్నావు నువ్వు. ఆ గుణాలు తెలుసుకోవట్లేదు, వాటి బలము నీకు తెలియట్లేదు, వాటి వ్యాప్తి నీకు తెలియట్లేదు. కాబట్టి అస్య వాడికి అసత్ అసత్ అన్న యోనులు, యోని అంటే మళ్ళీ కారణం, యోని అన్న హేతు అన్న కారణం అన్న మూడిటికి ఒకటే అర్థం. ఇక్కడ హేతువు అని వాడారు ఆయన, హేతువు అన్నారు, ఇక్కడ కారణం అన్నారు, ఇక్కడ యోని అన్నారు. యోని అన్న హేతు అన్న కారణం అన్న అన్నిటికీ కారణం. దానికి కారణం ఏంటి అంటే ఈ సత్ అసత్, ఏదో పాపాలు పుణ్యాలు అనుకుంటావు నువ్వు, పోని పాపం అని ఎందుకు అనాలి అసలు ఆ మాట కూడా, పుణ్యము అపుణ్యం అని ఏవో కర్మలు చేస్తావు. పుణ్య కర్మలు ఎందుకు అంటే నేను ఆ మాట ఎందుకు అనట్లేదంటే పుణ్య కర్మలన్న మాట పతంజలి మహర్షిదే కాబట్టి ఆయన వాడిందే వాడదాం. పుణ్య కర్మలను చేసుకుంటావు, వాటి వల్ల నీకు పుణ్యఫలమో పాప ఫలమో వస్తుంది. అవి విపాకాన పడి నువ్వు అనుభవించే సమయం వస్తే నువ్వు ఒక జన్మ తీసుకొని వస్తావు. ఆ జన్మలో వీటిని భుంకితే అనుభవిస్తుంటావు, అంతే. సింపుల్ మ్యాటర్, కాంప్లికేషన్ ఏం లేదు, ఇట్స్ ప్రెట్టి సింపుల్. పురుషః ప్రకృతిస్థః హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగః అస్య సత్ అసత్ యోని జన్మసు అని చెప్పి అక్కడికి ఆ మార్గంలో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు ఆయన అన్ని కలిపి ఒక లిస్ట్ చెప్తున్నారు. మన స్వామికి లిస్టులు అంటే చాలా ఇష్టం. ఆయన బుల్లెట్ పాయింట్స్ మధ్యలో చెప్తూనే ఉంటారు. కొంచెం పారాగ్రాఫ్స్ లో, టాపిక్స్ లో, కాంటెక్స్ట్ లో ఇన్ఫర్మేషన్ చెప్తే మనం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం అనుకోగానే వెంటనే చాప్టర్ ఎండింగ్, సెక్షన్ ఎండింగ్ లో బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. ఆ రకం ఇక్కడ కొన్ని ఒక చిన్న లిస్ట్ ఇచ్చారు ఆయన 22వ శ్లోకంలో. ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మా ఇతి చ అపి ఉక్తః దేహే అస్మిన్ పురుషః పరః. ఇంకా వీళ్ళు ఆ మార్గమైన ఈ మార్గమైన, సాంఖ్య మార్గమైన యోగ మార్గమైనా సరే, మన కపిల మహర్షిదైనా సరే, పతంజలి మహర్షిదైనా సరే, అందులో లేదా వేరే మార్గాలైనా సరే, ఇక్కడ హనుమంత అన్నప్పుడు హనుమంతుడు అనుకునేరు అక్కడ హకారము, హరిలో హకారం ఏం లేదు, హనుమంత అకారంతోటే. అవేంటో చూద్దాం. మనం ఏమనుకుంటామంటే హనుమంత అనుమతి ఇచ్చి చెప్పి పనులు చేయించే వాళ్ళు ఉంటారు, పనులు చేయిస్తుంటాం. కొన్ని కర్మలకి మనము అనుమతి ఇచ్చి వాటితోటి పనులు చేయిస్తూ ఉంటాము అని ప్రోత్సహించి అట్లా. ఈ చేసే పనులకు మనము భరిస్తాము. ఏమో కష్ట నష్టాలైనా సుఖ దుఃఖాలైనా ఏవైనా సరే అనుభవాల్ని మనము భరిస్తాము. అనుభవం వచ్చిందాకా మనం ఆ కర్మలని చేస్తూ ఉంటాము. ఆ కర్మలకి మనము భర్త అయి ఉంటాము. ఆ కర్మలు చేస్తే మనకి అనుభవాలు వస్తాయి, వాటిని మనము భోక్తగా అనుభవిస్తూ ఉంటాము. ఈ కర్మలకి
వాటన్నిటికీ వెనకాల ఉండి వాటిని ఇక్కడ హనుమంత అని అనుమతించి వాటితోటి ఆర్గనైజ్ చేసి పనులన్నీ చేయించేది సరే గాని, వీటన్నిటికీ పైన ఈశ్వరుడిగా ఉండి ఇవన్నీ ఈ కర్మలు చేయడానికి కావలసిన ఉపకరణాలు, వాటికి కావలసిన వస్తు సామాగ్రి, ఇవన్నీ ఎవరివి అయి ఉన్నాయో ఆ విభూతులన్నీ చేయగలిగిన టాలెంట్ అవన్నీ అది ఒక మహేశ్వర అని ఉంటుంది. దాని కింద ఇవన్నీ ఉంటాయి. ఓనర్షిప్ తో ఉంటుంది ఆ మహేశ్వర. దాని కింద ఈ హనుమంత మేనేజర్ లాగా ఉండి కర్మలన్నీ చేయిస్తుంటే అప్పుడు ఆ కర్మల్ని చేస్తూ ఉండేవాడు భర్త, అనుభవిస్తూ ఉండేవాడు భోక్త అని ఉంటాయి. అసలు ఈ మొత్తం విషయాలకి సంబంధం లేకుండా ద్రష్ట ఉత్తగా చూస్తూ ఉండడమే. ఊరికనే ద్రష్టగా చూస్తూ సాక్షిగా ఉండేవాడు ఉంటాడు. లేదా పరమాత్మ వీటన్నిటితో పాటు కూడి వీటన్నిటిని నడిపిస్తూ ఉన్న ఒక ఆత్మ ఉంది. మొత్తం అన్నిటిని కలుపుకొని ఆ పని చేయిస్తుంటుంది. కానీ వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది అని చెప్పుకుంటాము మనము. ఇప్పుడు ఇన్నిట్లో ఇన్ని పేర్లతో పిలుస్తాము. ఇవన్నీ ఒకటేసారి చేస్తూ ఉంటాం కూడా, ఒక్కొక్క సమయంలో చేస్తుంటాము. పరమాత్మ అని ఇంకొక ఆయన సపరేట్ గా, మహేశ్వర అని ఇంకొక ఆయన సపరేట్ గా ఉంటాడు అని కూడా చెప్పుకుంటాము. ఈ మహేశ్వరుడు అని ఉంటాడు, అందరికీ పైన ఉంటాడు, అందరూ ఈయన అధీనంలో ఉంటారు అని చెప్పుకుంటారు. లేదా పరమాత్మ అని మిగిలిన వాటన్నిట్లలో చిన్న చిన్న ఆత్మలన్నీ ఉంటాయి, భూతాత్మలన్నీ, జీవాత్మలన్నీ, ఆ పైన పరమాత్మ అని ఉంటుంది అని చెప్తారు. లేదా ఈ పరమేశ్వరుడే భోక్త, అన్నిటినీ అనుభవిస్తూ ఉంటాడు, ఆయనే వీటన్నిటికీ భర్త అయి ఉన్నాడు, వాటిని భరిస్తూ ఉంటాడని చెప్తారు. లేకపోతే ఈ పరమాత్మను, ఈ మహేశ్వరుడు భర్త అయి అన్ని భరిస్తూ ఉండి కూడా ఈ జీవుడు మాత్రం భోక్తగా ఉంటాడని చెప్తారు. లేకపోతేనేమో కాదు ఆయన భోక్త, మనము చేస్తూ ఉంటాం. లేకపోతే అసలు నేను భర్త కాదు, ఆ పనులన్నిటికీ నేను భర్తను కానీ నేను వాటిని ధరించను, ఆ కర్మలు నావి కావు, వాటికి అనుభవం కూడా నాది కాదు, మొత్తం అంతా పరమేశ్వరుడిదే, భగవంతుడిదే, పరమాత్మదే అని చెప్తాము. లేకపోతే ఈ అనుమతి నేను చేయగలిగిన పని నేను చేస్తుంటాను అని చెప్తాము. లేకపోతే అసలు నేను హనుమంత, ఈ పని చెయ్యడానికి విధి రాత ఇదంతా, నా చేతిలో ఏమి లేదు, నా కర్మ అని చెప్తాము. కర్మ చేత ఈ పనులన్నీ చేస్తున్న కర్మే హనుమంత అయి చేయిస్తుందంటాము. లేదా ప్రకృతి అనుమతించి ఇవన్నీ పనులు చేయిస్తుందంటాము. లేకపోతే నా కర్మలే నాతోటి ఈ పని చేయిస్తుందంటాము. లేకపోతే నా గుణాలు నాతోటి చేయిస్తున్నాయి అంటాము. లేకపోతే ఆ విధి రాత అట్లా ఉంది కాబట్టి అది చేయిస్తుంది అంటాము, ప్రారంధం అంటాము. లేకపోతే భగవంతుడే నా చేత ఇవన్నీ చేయిస్తున్నాడు అంటాము. కాబట్టి హనుమంత ఎవరైనా కావచ్చు. ఈ మొత్తం ఇట్లా మనము ఇన్ని రకాలుగా ఎందుకు అనుకుంటామంటే, మన వాసనల్ని బట్టి, మన సంస్కారాలని బట్టి, మన గుణాలను బట్టి, ఏ గుణానికి మనం అనుగుణంగా మనం ప్రవర్తిస్తున్నామో దాన్ని బట్టి పేర్లు ఇవి ఉన్నాయి కానీ ఒక్కొక్క వస్తు విశేషం మారుతుంటుంది. లేదా సాక్షిగా ఉన్న భగవంతుడు సాక్షిగా ఉంటాడు, జీవుడు మాత్రం వాటన్నిటిని పనులు చేస్తుంటాడు, అనుభవిస్తుంటాడు. అనే ఒక చెట్టు ఉంది, చెట్టు మీద కొమ్ముంది, కొమ్మ మీద 2 పిట్టలు ఉన్నాయని చాలా చెప్పుకుంటాము. ఉన్న ఒక విషయాన్ని రకరకాలుగా ఎందుకు ఇన్ని రకాలుగా చెప్పుకుంటామంటే, మనకు వేరే మార్గం లేదు, మనకు మొత్తం పరిపూర్ణ జ్ఞానం లేదు, కొంతే తెలుసు. ఆ తెలిసిన కొంత విషయాల్లో మనం ఉన్నంత వరకు ఎంతో కొంత అర్థం చేసుకుంటాము. ఆ గ్యాప్స్ అన్ని ఉన్నాయి కదా, కొంతే తెలుసు కాబట్టి ఆ ఉన్న గ్యాప్స్ లో మనము బ్లాంక్ స్పేసెస్, ఈ విషయాలన్నీ ఉన్నాయి కదా, గుణాలు, ప్రకృతి, నా ప్రారంధం, నా వాసనలు, ఇవన్నీ ఆ గ్యాప్స్ ఫిలప్ చేస్తాయి. కాబట్టి నాకు నా జ్ఞానంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీల్లో నా వాసనలు, నా ఆలోచనలు, నా ప్రకృతి గుణాలు ఇవన్నీ ఆ ఖాళీలలో నిండేసరికి అవన్నిటి వల్ల నా జ్ఞానం మళ్ళీ వికారాలకు లోనవుతుంది, మారుతుంది. దాన్ని బట్టి ఒకటే విషయాన్ని నేను రకరకాలుగా అర్థం చేసుకుంటాను. ఆ రకంగా ఉంది పరిస్థితి అని ఉక్తహ చెప్తారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు అనుకుంటావు, ఉపద్రష్ట అంటావు, సాక్షి అంటావు, ద్రష్ట అంటావు,
మిగిలినవన్నీ దృశ్యం అంటావు. లేకపోతే హనుమంతను అనుమతించి ఆ పనులను చేయిస్తున్నా అంటావు. మేనేజర్ని అంటావు. ఓవర్ సైట్ అంటావు. భర్త భరిస్తున్నాడు భరిస్తున్నది అంటావు. భోక్త లేకపోతే ప్రకృతి భరిస్తుంది అంటావు. పురుషుడు భోక్త అంటావు. లేకపోతే ప్రకృతి భోక్త అంటావు. పురుషుడు భర్త అంటావు. పురుషుడు ప్రకృతి అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కాదు ఇక్కడ. మళ్ళీ పైన చెప్పుకున్నది ఇక్కడ చెప్పుకున్న 20వ శ్లోకంలో చెప్పుకున్న డెఫినేషన్. ఈ మహేశ్వరుడు ఉన్నాడు, అన్నిటికీ పైన ఉన్నాడు అంటాడు. అన్నిట్లలో ఉన్నాడు అంటావు. అన్నిటికీ అతీతంగా అంటావు. పరమాత్మ ఒకటి ఉంది, అది సపరేట్గా ఉంది. జీవాత్మ వేరుంది అంటావు. ఇవన్నీ అనుకుంటుంటావు. ఆ రకంగా ఉక్తః. పైగా ఇంకేమంటావంటే దేహే ఈ శరీరంలో, అస్మిన్ అంటే ఈ, అస్మిన్ దేహే అంటే ఈ శరీరంలో, ఈ పురుషుడు అన్నవాడు పరహ వేరేగా ఉంటాడు అంటావు. అందులోనే ఉంటాడు, ఈ ప్రకృతిలోనే ఉంటాడు. ఆ పురుషుడు అనుభవిస్తున్నాడు. పురుష ప్రకృతి స్థ అని చెప్తావు. లేకపోతే పరంగా వేరేగా ఉన్నది అంటావు. పురుష నీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటావు. కానీ పర్వాలేదు, ఇన్ని ఉన్నాయని అయితే తెలిసింది కదా. ఇక్కడి నుంచి మొదలుపెట్టిన నీ ప్రయాణం. ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మా ఇతి చ అపి ఉక్తః దేహే అస్మిన్ పురుషః పరః. తర్వాత 23వ శ్లోకం. యః ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సః సర్వథా వర్తమానః అపి న సః భూయః అభిజాయతే. ఏవం ఈ విధంగా, పురుషం పురుషుడు, ప్రకృతిం ప్రకృతి, గుణైః గుణాలతో, సహ కూడి, ఉన్నాయన్ని, యహ ఎవరైతే, వేత్తి తెలుసుకుంటాడో, సహవాడు, సర్వధా అన్ని విధాలుగా, అన్ని చోట్ల, అన్ని కాలాల్లో, వర్తమానః అపి ప్రవర్తిస్తూ ఉన్నా కూడా, వాడు పనులు చేస్తూ ఉన్నా కూడా, వాడు ఆలోచిస్తున్నా కూడా, వాడు చేశాడు లేపతలేదు. కానీ ఈ విషయాలు మాత్రం ప్రకృతిలోనే. ప్రకృతి యాక్చువల్ గా దాని గుణాలన్నీ పెట్టుకొని పనులు చేయిస్తుంటుంది. పురుషుడు మాత్రం అనుభవిస్తుంటాడు. లేదా పురుషుడు భరిస్తుంటాడు, ప్రకృతి తయారు చేస్తుంటుంది, అది కలిసి అనుభవిస్తుంటారు. లేకపోతే అనుభవించేది లేదు, చేసేది లేదు. అన్ని పరమేశ్వరుడు. నువ్వు ఏమన్నా అనుకో, ఏదో ఒకటి అనుకో. అసలు ముందైతే దాన్ని అర్థం చేసుకుంటే, నువ్వు వేత్తి తెలుసుకుంటే, నువ్వు ప్రవర్తిస్తున్నా సరే వర్తమానః అపి అయినా కూడా, సహవాడు భూయః మళ్ళీ నా అభిజాయతే పుట్టడు, మళ్ళీ వాడికి జన్మ ఉండదు. ఎందుకు అంటే చేస్తున్నదెవరు చేయిస్తున్నదెవరు అన్న విషయం నీకు అర్థమైతే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. నేనే చేస్తున్నాను అంటే కదా కర్తృత్వం. నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను అంటే అవి నీకు తగులుకుంటే నువ్వు మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. చేస్తున్నదెవరు చేయిస్తున్నదెవరు అన్న విషయం నీకు అర్థమైతే ఇంకా దాంతో నీకు సంబంధం ఉండదు. కాబట్టి నువ్వు మళ్ళీ పుట్టే అవసరం ఉండదు. ఆ రకంగా నువ్వు అర్థం చేసుకో. అది కూడా మంచి మార్గం. యః ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానః అపి న సః భూయః అభిజాయతే అని చెప్పి ఆయన 24వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానం ఆత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చ అపరే. ఈ విషయాలు చాలా మంది చాలా రకాలుగా ఎవరి మార్గంలో వాళ్ళు ప్రయత్నం చేసుకొని అర్థం చేసుకుంటారు. కొంతమంది కేచిత్ కొంతమంది ధ్యానేన ధ్యానయోగ మార్గంతో, అన్యే వేరే వాళ్ళు సాంఖ్యేన యోగేన సాంఖ్యయోగ మార్గంతో, అపరే ఇంకా వేరే వాళ్ళు కర్మయోగేన కర్మయోగంతో, ఏదో ఒక మార్గంతో ఆత్మని ఆత్మలోనే వాళ్ళలో వాళ్ళు ఆత్మానం వాళ్ళని ఆత్మన వాళ్ళ వల్లే పశ్యంతి చూస్తారు. నువ్వు మార్గం ఏదని కాదు. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నావు, ఫోకస్ చేస్తావు. అసలు నేనెవరు తెలుసుకుంటాను అని కూర్చొని నువ్వు ఫోకస్ చేస్తావు. కాబట్టి అది డైరెక్ట్ అటాక్.
లేదా సాంఖ్యయోగం పెట్టుకో. ఇదంతా విచారణ మార్గం, అనాలిసిస్. ఇది నేనా, ఈ అన్నం తింటున్నది నేనా, అన్నం తినాలి ఆకలేస్తున్నదని చెప్తున్నది నేనా, ఇదంతా ఎవరు చేయిస్తున్నారు, కర్త ఎవరు, చేస్తున్నది ఎవరు, కారణం ఏంటి అని అవన్నీ విచారణ చేసుకొని ఇది కాదనుకుంటూ వెళ్ళొచ్చు. ఆ రకంగా సాంఖ్యయోగంతో ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు కూడా ఇది కాదంటే ఇంక అన్ని పోయిన తర్వాత మిగిలేదేంటి, అది నువ్వే కదా, పోనీ అట్లయినా పర్వాలేదు. లేదా కర్మయోగంతో కర్మ పని చేస్తేనే, చేసిన పని నేను చేశాను అనుకుంటేనే, ఈ పని చేశాను కాబట్టి నాకు ఈ ఫలం వచ్చింది, అది నేను అనుభవిస్తున్నాను అనుకుంటేనే అన్ని అనుకోవడంతో. ఇవన్నీ అనుకోవడం వల్ల అవి నీకు తగులుకుంటాయి. నువ్వు అనుకోకు, ఈ ఫలం నాకు వద్దనుకో, కర్మ అయితే చేస్తూ పో, కర్మ యోగంగా మార్చుకో, కర్మని నువ్వు చేసే పనిని యోగంగా మార్చుకో. ఫలితంతో నాకు సంబంధం లేదనుకో, తర్వాత కర్మను వదిలిపెట్టు ప్రయత్నం చేసి, లేకపోతే సంకల్పాన్ని వదిలిపెట్టు ప్రయత్నం చేసి, ఏదో ఒకటి త్యాగం. ముందు కర్మ ఫల త్యాగం ప్రయత్నం చేయి, తర్వాత కర్మ త్యాగం ప్రయత్నం చేయి, తర్వాత కర్మ సంకల్ప ప్రయత్నం చేయి, త్యాగం చేయడం ఏదో ఒకటి చెయ్యి, కనీసం కర్మఫల త్యాగం చెయ్యి. కాబట్టి అది అబ్స్టినెన్స్, దాన్ని వద్దు అనుకో. దాంతోటైనా సరే, ఇంతకి నువ్వు చేసేది ఏంటంటే, ఏ మార్గమైనా సరే, నువ్వు డైరెక్ట్ మెడిటేషన్ అయినా చెయ్యి, లేదా అనాలిసిస్ అయినా చెయ్యి, లేదా వద్దు అనుకొని వదిలేసే మార్గం అయినా చూసుకో. నువ్వు ఏది చేసినా సరే ఏం చేస్తావంటే, ఆత్మనా నీలోనే, నిన్ను నీ వల్లనే పశ్యంతి చూసుకుంటాడు. ఎవరైతే ఈ ప్రయత్నం చేస్తాడో, కొంతమంది ధ్యాన మార్గంలో, కొంతమంది సాంఖ్య మార్గంలో, కొంతమంది కర్మ మార్గంలో, వాళ్ళను వాళ్ళ చేతే వాళ్ళలోనే చూసుకుంటారు. అది ఎక్కడో లేదు, వాళ్ళే వాళ్ళని వాళ్ళలోనే తెలుసుకోవాలి. వేరే ఇంకెక్కడుంది, ఉన్నదంతా ఒకటి, అంతా ఒకటే ఉంది. కొత్తగా వేరే బయట నుంచి ఎక్కడి నుంచో చూసేది లేదు. మార్గం, ఏ మార్గంలో నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావు అది నీలోనే ఉన్న విషయాన్ని. ఆ మార్గాన్ని చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ మనకెన్నో విధాలుగా చెప్పారు. నువ్వు ఏదో ఒక మార్గం పట్టుకో. ఇంతకి ఫైనల్లీ ఏంటంటే, నిన్ను నీలో నువ్వే తెలుసుకోవాలి. నిన్ను నీలో నువ్వే ఏ మార్గం పట్టుకోనైనా తెలుసుకో. కావాలంటే ధ్యాన మార్గం పట్టుకో, లేదా సాంఖ్య మార్గం పట్టుకో, కర్మ మార్గం పట్టుకో, ఏదో ఒక మార్గం పట్టుకో. నిన్ను నువ్వు నీలో తెలుసుకో. పశ్యంతి చూసుకో అన్న తెలుసుకో అన్న ఒకటే. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానం ఆత్మనా, అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చ అపరే అని 25వ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారంటే, అన్యేతు ఏవం అజానంతః శ్రుత్వా అన్యేభ్యః ఉపాసతే తే అపి చ అతితరంతి ఏవ మృత్యుం శృతిపరాయణాః. అన్యేతు కొంతమంది, ఇక్కడ వాళ్ళు వీళ్ళని ఎక్కువ, కేచిత్ అంటే కొంతమంది, అన్యే అంటే ఇంకో కొంతమంది వేరే వాళ్ళు, అపరే అంటే ఇంకో వేరే వాళ్ళు అని కొన్ని మార్గాల్లో కొంతమంది ప్రయత్నం చేసుకుంటారని చెప్పారు. కానీ అసలు ఏ మార్గం పట్టుకోకుండా, ఏ ప్రయత్నం చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. ఈ 3 మార్గాలు ప్రయత్నం లేకుండా అసలు ఈ మార్గాలు ఉన్నాయని కూడా తెలియకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. లేదా ఆ మార్గంలో వాళ్ళకి అర్థం కాకుండా ఉండి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు అన్యే ఉంటారు, వేరే వాళ్ళు. ఈ మార్గాల్లో లేని వాళ్ళు, ఈ మార్గాలు తెలియని వాళ్ళు, ఈ మార్గాల్లో అది అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. మరియు వాళ్ళు మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే, ఏవం దేన్ని అంటే ఆత్మని అంటే అసలు ఉన్నది ఏంటన్న విషయాన్ని అజానంతః తెలుసుకోలేరు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆత్మను చూసుకోలేరు. ఆత్మ దర్శనము, ఆత్మ సాక్షాత్కారము అని ఏంటో చెప్పుకుంటాం మనము, దాన్ని తెలుసుకోలేరు. పశ్యంతి అన్నారు, చూసుకుంటారు అని. వీళ్ళు చూసుకోలేరు, వాళ్ళకి తెలియదు ఆత్మ. మరి వాళ్ళు ఏం చేస్తారు అంటే, అన్యేభ్యః వేరే వాళ్ళు ఉపాసన చేసుకుంటూ ఉంటారు, సాధన చేసుకుంటూ ఉంటారు. ఏదో ఒక మార్గాన్ని పట్టుకొని ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్న దాన్ని శృత్వా వింటారు.
వాళ్ళు నమ్మకంతో వెళ్ళిపోతారు. ఇంక వీళ్ళు ఉన్నది అని చేసుకుంటూ ఉంటారు. ఏదో అనుమాన ప్రమాణాలతోటి, ఆగమ ప్రమాణాలతోటి. ప్రత్యక్ష ప్రమాణం అయ్యిందాక, వాళ్ళకి యాక్చువల్గా తెలిసిందాక వాళ్ళు ఏదో ఒక పద్ధతి పెట్టుకుంటారు. సాంఖ్యమో, ధ్యానమో, కర్మో ఏదో ఒకటి పెట్టుకొని ప్రయత్నం చేసుకుంటారు. ఈ అజానంత తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ తెలిసిన వాళ్ళు అన్యేభ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దాన్ని శృత్వా వింటారు. విని వాళ్ళు చెప్పింది చెప్పినట్టు వీళ్ళు ఉపాసన చేసుకుంటారు అని చెప్పారు. ఆ చేసుకోవడం, ఆ శృత్వా విని ఉపాసన చేసుకోవడం వాళ్ళు ఎట్లా చేసుకుంటారంటే, శృతి పరాయణాహ, పరాయణంగా ఆ విన్నదాన్ని పరమ శ్రద్ధతో, తత్పరతతో, ఆసక్తితో చేస్తారు వాళ్ళు. ఎందుకు చేస్తున్నామో తెలియదు, చెయ్యమన్నారు కాబట్టి చేస్తాము. ఈ మంత్రం చదువు, ఇన్నిసార్లు చదువు, ఈ పూజ చెయ్యి, ఈ యజ్ఞం చెయ్యి, ఈ విధంగా చెయ్యి, ఈ రకంగా బ్రతుకు, ఈ రకంగా ఇంతసేపు కూర్చొని ధ్యానం చెయ్యి, ఈ వస్తువు మీద మనసు నిలబెట్టు, ఇదిగో ధ్యాన శ్లోకాలు, ఇదిగో ధ్యానం చేయవలసిన దేవత, ఇదిగో నీ ధ్యేయము, ఇదిగో నీ జ్ఞేయము అని వాళ్ళు చెప్తారు. తెలిసిన వాళ్ళు చెప్తే వీళ్ళు దాన్ని శ్రద్ధగా, ఆసక్తితోటి, తత్పరతతోటి ఉపాసన చేసుకుంటారు. అట్లా చేసుకున్న వాళ్ళు కూడా తే అపి, వాళ్ళు కూడా అతితరంతి ఏవా, దాటేస్తారు మృత్యువును. వాళ్ళు కూడా ఈ మరణాన్ని వాళ్ళు కూడా అతితరంతి, దాటేస్తారు. ఎట్లా అంటే పరమ శ్రద్ధ, నమ్మకం. ముందు నమ్మకంతో మొదలు పెడతారు. ఆ నమ్మకము, ఆ శ్రద్ధ వాళ్లకు ఏదో ఒక యోగాన్ని, ఏదో ఒక మార్గాన్ని పట్టుకునేందుకు అవకాశం చూపిస్తుంది. వాళ్ళకు ఆ యోగ్యత కలుగుతుంది. శ్రద్ధతోటి పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని ఎదురు మాట్లాడకుండా, ప్రశ్నించకుండా. అయితే చెప్పే వాళ్ళకి తెలిసి చెప్పాలి కదా. చెప్పేవాళ్ళు తప్పుదారి పట్టిస్తే మనం ఏం చేస్తామంటే, మరి ఆ ప్రాబ్లం అన్ని చోట్ల ఉంటుంది. అసలు నువ్వు తెలుసుకున్నవాడివైతే ఈ మార్గం మంచిదా కాదా అని తెలుసుకొని ఆ మార్గాన్ని పట్టుకొని చేసుకుంటావు. అప్పుడు 24వ శ్లోకంలో ఉంటావు. ఆ మార్గం తెలియట్లేదు, నీకు అర్థం కావట్లేదు. కాబట్టి నీ తెలివితేటలు కనీసం పట్టుకుని, ఎవరిని పట్టుకుంటున్నావో, ఎవడు చెప్తున్న దాన్ని శృత్వా వింటున్నావో, ఆ చెప్పేవాడిని, సరైన వాడిని పట్టుకుంటే, గురువుని, వాడు చెప్పిన దాన్ని అంత పరమ శ్రద్ధతోటి ఆచరిస్తే అప్పుడైనా సరే నెమ్మదిగా అది ఏదో ఒక యోగంలోకి నిన్ను తీసుకొని వెళ్తుంది. నీకు ఏదో ఒక విధమైన యోగం పట్టుకుంటుంది. అప్పుడు అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆ రకంగా కూడా తప్పకుండా అసలు ప్రయత్నం అనేది చేస్తే, అందుకని విన్నా చాలు, విన్నా చాలు, విన్నా చాలు అని ఎందుకు చెప్తున్నారంటే, విన్నా కూడా వినగా 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 చిత్తశుద్ధి కలిగి, ఆ చిత్తశుద్ధి వల్ల ఏదైనా ఒక యోగాన్ని పట్టుకునే అవకాశం కలిగి, ఆ పట్టుకున్న యోగాన్ని వదిలిపెట్టకుండా సాధన చేసుకుంటే ముందుకు వెళ్తారు. తప్పకుండా జరుగుతుంది. కానీ వింటే చాలు, వింటే చాలు, వింటే చాలు అని చెప్తారు మన వాళ్ళ. వింటే చాలులో రెండు పెద్ద ఏమంటారు కష్టాలున్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి, వింటే చాలంటే ఎవరిని వింటున్నావు? ఆ చెప్పేవాళ్ళు సరైన విషయం చెప్పాలి. నువ్వు ఏదో ఒకటి వింటే మళ్ళీ నీకు కష్టమవుతుంది. ఆ సాధన, ఆ యోగం పట్టాలి. పట్టిన యోగం నిన్ను ముందుకు తీసుకెళ్ళాలి. నువ్వు వినేది సరైన విషయం వినకపోతే ఆ యోగం పట్టడానికే సమయం పడితే ఎన్నాళ్ళు అవుతుంది, చాలా లేట్ అవుతుంది. ఒకవేళ ఆ చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పకపోతే, తప్పుగా చెప్తే నువ్వు పక్కదారి పట్టిపోయావంటే మళ్ళీ అది ఎప్పటికో ఒకప్పటికి తెలుసుకొని వెనక్కొచ్చి మళ్ళీ సరైన గురువుని పెట్టుకొని సరైన మార్గంలో వెళ్ళాలంటే కష్టం అవుతుంది. ఈ లోపల విన్నవన్నీ సంస్కారాలుగా పట్టుకుంటాయి. అవన్నీ వదలడం కష్టమవుతుంది. మళ్ళీ సరైన గురువుని పట్టుకోవాలి. మళ్ళీ వీటిని అంతకుముందు తెలుసుకున్న సంబంధం లేని విషయాల్ని వదిలిపెట్టి మళ్ళీ అవసరమైన విషయాన్ని పట్టుకొని మళ్ళీ చాలా సుదీర్ఘ కాలం లేట్ అయిపోతుంది. అట్లా చేయాలంటే అదొక పెద్ద కష్టం ఉంటుంది. దాన్ని మాత్రం జాగ్రత్త. అది ఊబిలాగా ఉంటుంది, అందులో కూరుకొని పోకూడదు. కాబట్టి వింటే చాలంటే ఎవరిని వింటున్నావో, ఎవరిని నువ్వు ఫాలో అవ్వదలుచుకున్నావో వాళ్ళు సరైన వాళ్ళు అయ్యి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం అంత మాత్రం జ్ఞానం నీకు ఉండాలి. నీకు విషయం అర్థం కాకపోతే పర్వాలేదు, ఆ చెప్తున్నవాడు ఎటువంటి వాడన్నా జ్ఞానమైనా నీకు కలిగి ఉండాలి. లేకపోతే నువ్వు వాడేటో పోతాడు, నిన్ను కూడా ఆ దారిలో తీసుకెళ్ళిపోతాడు.
అదొక పెద్ద ప్రాబ్లం. రెండోది ఏంటంటే విన్యాసాలంటే ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఊరికినే విన్యాసాలని వింటే చాలు నాకు వింటే చాలు నాకు కాదు. ఎప్పటికైనా ఒకసారికి ఏం వింటున్నామని ఆలోచన మొదలవ్వాలి. ఇప్పటికి అర్థం కాలేదు అజానంతః, ఇప్పటికి అర్థం కాలేదు, తెలియలేదు, పర్వాలేదు, ఎప్పటికీ అట్లానే ఉంటావా వింటే చాలని? ఎందుకు చేస్తున్నావో ఎప్పుడో ఒకప్పటికి మనసు అయితే కొంచెమైనా తెరుచుకోవాలి, ఆలోచన మొదలవ్వాలి. అది అవుతుంది. నువ్వు సరైన గురువుని పట్టుకుంటే, గురువు అంటే ఎవరి దగ్గర నుంచి నువ్వు వింటున్నావో, నువ్వు ఎవరు చెప్తే వింటున్నావో వాడు సరైన వాడు అయి ఉంటే, వాడు చెప్పగా వాడు చెప్తున్న విషయాన్ని నువ్వు వాడు చెప్పినట్టే ఆచరిస్తే, వాడు చెప్పే దాంట్లో నిజముంది, నిజాయితీ ఉంది, సత్యం ఉంది కాబట్టి నిన్ను సరైన మార్గంలో తీసుకెళ్తుంది. నీకు నెమ్మదిగా వాడు ఇక్కడి నుంచి నీ చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఆ యోగానికి నీ చేయిని అందిస్తాడు. అక్కడి నుంచి యోగం నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి జాగ్రత్తగా నువ్వు చూస్ చేసుకోవాలి. ఎవరిది పడితే వాళ్ళది, ఎక్కడ పడితే వాళ్ళది, ఎంత పడితే అంత, ఏది పడితే అది, దేనికో దానికి వినొద్దు. జాగ్రత్తగా పెట్టుకో, చూసుకొని. వాడు ఎక్కడున్నాడు చూసుకో. గురువుని ఎవరు చెప్తున్నారో, ఎవరిది వింటున్నావో వాడు సరైన వాడు అయి ఉండాలి. అది చాలా ముఖ్యం. లేకపోతే అడ్డదారి పట్టిపోతావు. అవసరమైతే గురువుని చూస్ చేసుకునేటప్పుడు గురువుకి పరీక్షలు పెట్టి ఆ గురువు నిలబడాలి. విసుక్కున్నాడు, లేకపోతే నువ్వు అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్పలేదు, నీకు తెలియలేదులే, నీకు తెలీదులే, నీకు తెలీదు అని చులకన చేయడము, అడిగితే కూడా ప్రశ్నకి జవాబు చెప్పకపోవడము, లేకపోతే ప్రశ్న అడిగితేనే నువ్వు అపచారం చేశావని చెప్పి నిన్ను చీదరించుకోవడము, విసుక్కోవడము, ఇవన్నీ చేశాడంటే ముందు వదిలిపెట్టువాడిని. ఎందుకంటే తెలిసిన వాడు ఎంత దూరం వెళ్ళైనా చెప్తాడు వాడికి తెలిసినంత. చెప్పలేదు అంటే, విసుక్కున్నాడు అంటే, అవమానించాడు అంటే, చులకన చేశాడు అంటే, చీదరించుకున్నాడు, ఇవన్నీ ఏది చేసినా సరే, నువ్వు అడిగితేనే అపచారం చేసావు పాపం వస్తుంది అన్నాడు, ఇవన్నీ ఏది చేసినా సరే వాడికి తెలియదని అర్థం. తెలిసిన వాడు చెప్తాడు, తెలియని వాడే ఇవన్నీ ఈ రంగులన్నీ పూసుకొని వాటి వెనకాల, తడికల వెనకాల నిలబడతాడు. ఆ తడికల చాటున వాటి మాటన నిలబడతాడు, దాక్కుంటాడు. తెలిసిన వాడు అట్లా ప్రయత్నం చేయడు. తెలిసినంత చెప్తాడు, తెలియకపోతే నాకు ఇంతే తెలిసి నేను కనుక్కొని వచ్చి చెప్తా అంటాడు. కాబట్టి పరీక్షలైనా సరే పెట్టి గురువుని ముందు చూస్ చేసుకునేటప్పుడు కొంచెం సమయం పట్టినా పర్వాలేదు, టైం పట్టినా పర్వాలేదు, కరెక్ట్ గురువుని చూసుకోవాలి. తర్వాత వాడు చెప్పింది శ్రద్ధగా వినాలి. ఈ రెండు చేయాలి. ఈ రెండిట్లలో ఏది చేయకపోయినా సరే మనము వేరే మార్గం, యోగ మార్గం పట్టుకోకుండా ఎక్కడో ఉన్నామంటే మాత్రం మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సరైన మార్గం పట్టుకొని మళ్ళీ ముందుకెళ్లాలంటే చాలా సమయం, ఈ జన్మను ఇంకెన్ని జన్మలు పడుతుందో తెలీదు. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు జాగ్రత్తల్ని పాటించి, ఎందుకంటే జనరల్ గా డైరెక్ట్ గా మనకు అర్థం కావట్లేదు, అసలు భగవంతుడు చెప్పినట్టు అర్థం కావట్లేదు. పోనీ అది పక్కన పెట్టి ఏదో ఎవరో వాళ్ళకి అర్థమైన యోగ మార్గాల్లో వాళ్ళు సాధనలు చేసుకుంటున్నారు, పోనీ వాళ్ళు చెప్పేదైనా వినాలి. ఆ వినడం కూడా శ్రద్ధగా వింటే వాడు కూడా నెమ్మదిగా విషయం అర్థం చేసుకోవడం మొదలుపెట్టి ఈ సంసారం అనే మృత్యుని అతి తరంతి దాటేస్తాడో అని ఆయన చెప్పారు. అన్యే తు ఏవం అజానంతః శ్రుత్వా అన్యేభ్యః ఉపాసతే తే అపి చ అతితరంతి ఏవ మృత్యుం శృతిపరాయణాః. 26లో ఆయన ఏం చెప్తున్నారంటే, యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తత్ విద్ధి భరతర్షభ. భరత వంశంలో ఋషభం లాంటి వాడా, శ్రేష్ఠుడా? యావత్ మొత్తము, ఏవేవైతే నువ్వు చూస్తున్నావో, కించిత్ కొంచెమైనా సరే, అసలు నువ్వు చూసే సత్వాలు, ఈ జీవులు ప్రాణులు అంటే మనుషులు, జంతువులు, పిట్టలు, పక్షులు అని కాదు. స్థావరమైనా సరే, కదలకుండా ఉండే కొండలు, కోనలు, చెట్లు ఏవైనా సరే, జంగమాలు కదులుతూ ఉన్నవి, నీళ్లైనా సరే, మనుషులైనా, జంతువులైనా, ఎవరైనా సరే, ఏవేవి నువ్వు చూస్తున్నావో అవన్నీ
క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్. ఈ క్షేత్రము ఈ క్షేత్రజ్ఞము. క్షేత్రము క్షేత్రజ్ఞం అంటే ఇంతకు ముందు మనం పైన చెప్పుకున్నట్టు క్షేత్రం అంటే ప్రకృతి, ఈ క్షేత్రజ్ఞుడు అంటే పురుషుడు. ఆ ప్రకృతి పురుషులు అనుకో నువ్వు, లేదా క్షేత్ర క్షేత్రజ్ఞం అనుకో. ఈ రెండు సంయోగాత్ కలయడం వల్లే, ఆ రెండిటి యొక్క కలయిక వల్లే, తత్ ఆ విధంగా స్థావరాలు జంగమాలన్నీ, సత్వాలన్నీ, ప్రాణులు జీవులన్నీ కోటాను కోట్లు సంజాయతే పుడుతూ ఉన్నాయి అన్న విషయాన్ని నువ్వు విద్ధి తెలుసుకో. ఎందుకు ఇవన్నీ తయారవుతున్నాయి అంటే క్షేత్ర క్షేత్రజ్ఞం వల్లే, ప్రకృతి పురుషుడు వల్లే, ద్రష్ట దృశ్యాల వల్లే అని తెలుసుకో. ఆ రెండు కలిసి ఉండడం వల్లే, ఆ రెండు కలియడం వల్లే ఇన్ని పుడుతున్నాయి. విడదీసి చూసుకున్నావంటే అప్పుడు ఈ మృత్యురూపమైన సంసారంలో నుంచి నువ్వు వెంటనే బయటపడచ్చు. కాబట్టి తెలుసుకో అర్జున, యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ అని 27వ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారంటే, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యః పశ్యతి సః పశ్యతి. సర్వేషు భూతేషు, సర్వభూతాల్లో, సర్వభూతాలంటే ప్రాణులు, మనుషులు, జంతువులు, పశు పక్షాదులు, లేకపోతే కొన్ని చెట్లు, అంటే కదులుతాయి కాబట్టి నీళ్లు అని అక్కడొకటి ఇక్కడొకటని చూసుకోకు. పైన చెప్పుకున్నట్టు మొత్తం ప్రకృతి ఏ ఉన్నా సరే స్థావర జంగమాలన్నీ అవన్నీ భూతాలే, పంచభూతాలతో తయారైనవే ప్రతివి. వాటన్నిటిలో సర్వేషు భూతేషు అన్ని భూతాల్లో సమం సమంగా పరమేశ్వరం, ఆ పరమేశ్వరం తిష్టంతం ఉన్నది అన్న విషయం తెలుసుకోవాలి. అది ఒక విషయం. రెండోది వినశ్యత్సు, ఇవన్నీ ఈ భూతాలన్నీ సర్వభూతాలు నశిస్తాయి. సర్వభూతాలు ఉన్నాయి అంటే ఎన్నాళ్ళు ఉంటాయి? ప్రతి దానికి ఒక ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది. అవన్నీ వినశ్యతి పోతాయి. అయినా కూడా వాటిలోనే ఉన్న ఈ పరమేశ్వరం, ఎందుకంటే వాటన్నిట్లలో తిష్టంతం కదా, తిష్ట వేసి కూర్చుంది. వాటిలోనే ఇది ఉన్నప్పుడు అవి పోతే ఇది కూడా పోతుంది కదా అంటే పోదు. అది అవినశ్యంతం, దానికి వినాశం లేదు అన్న విషయాన్ని యహ ఎవరు పశ్యతి చూస్తాడో సహ వాడే పశ్యతి చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న వాడే తెలుసుకున్నట్టు. దీన్నే చూడడం అంటారు. ఇది తెలుసుకోవడం అంటే దీన్నే. జ్ఞేయ వస్తువు, జ్ఞానము, జ్ఞాన గమ్యం అని పేర్లు పెట్టుకొని కూర్చోవడం కాదు. తెలుసుకోవడం అంటే ఇది. తెలుసుకోవడం అంటే డాక్యుమెంట్ ఎట్లా రాయాలి, వంట ఎట్లా చెయ్యాలి, వాళ్ళతో వీళ్ళతో ఎట్లా మాట్లాడాలని తెలుసుకోవడం కాదు. అవన్నీ ప్రకృతిలో ఉన్నావు నువ్వు, ఆ ప్రకృతి నీతో చేయిస్తుంది. అవన్నీ నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ అవి జరుగుతూ ఉంటాయి. నువ్వు చేయకపోయినా కూడా పనులు జరుగుతుంటాయి. నువ్వు చెయ్యనంత మాత్రాన పనులు ఆగిపోతాయా? నువ్వు కాకపోతే ఇంకొకటి పెట్టుకొని చేపిస్తుంటుంది ప్రకృతి. దానికి పని కావాలి, దానికి దాని ఇష్టం పని కావాలంటే అది చేయించుకుంటుంది ఇంకొకటి పెట్టుకొని. మనం చేస్తున్నాం అనుకుంటుంటాం అంతే. ఇవన్నీ తెలుసుకోవడం, బళ్ళో చదువుకోవడం, పుస్తకాలు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, న్యూస్ పేపర్లు చదవడం, ఇవన్నీ తెలుసుకోవడం కాదు. వార్తలు తెలుసుకోవడం కాదు. అసలు తెలుసుకోవడం ఏంటి అంటే సర్వభూతాల్లో సమంగా తిష్ట వేసుకొని ఉన్నది ఆ పరమేశ్వరం. భూతాలన్నీ పోయినా అది మాత్రం పోదు అన్న విషయాన్ని తెలుసుకోవడమే తెలుసుకోవడం అన్న విషయము తెలుసుకోవడము. ఇంకా అదే చూడడము. ఇంకా వేరే రకంగా చూసేదేనా? జ్ఞాన చక్షు అంటావు నువ్వు, దివ్య చక్షు అంటావు, జ్ఞానం అనే నేత్రంతో చూడడం అంటావు. ఇంక అవన్నీ ఏం లేవు. ఈ విషయం తెలుసుకో, ఇంతే. ఆ విషయం తెలుసుకుంటే అది అయిపోతావు. కాబట్టి అది తెలుసుకో. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు
అవినశ్యంతం యహ పశ్యతి సహ పశ్యతి. ఇది తెలుసుకున్న వాడికి తెలుస్తుంది, లేని వాడికి తెలియదంతే. వాడు ఈ గుణాలతోటి ప్రకృతిలో ఉండి ఆ ప్రకృతి ఈ గుణాలతోటి నిన్ను ఆడిస్తుంటే ఆడుతుంటావు, నేనే చేస్తున్నా అంటుంటావు, కాబట్టి నేనే అనుభవిస్తున్నా అంటుంటావు. ఆ ప్రకృతి ఇంకా దానికి తెలివితేటలు చాలా ఎక్కువ, నీకోసమే ఇవన్నీ పనులు చేస్తున్నా అంటుంది, కాబట్టి నువ్వు అనుభవించి అంటుంది. నువ్వు అనుభవిస్తుంటావు, సుఖం అంటావు, దుఃఖం అంటావు, ఏడుస్తుంటావు, నవ్వుతుంటావు, ఏడుస్తుంటావు, నవ్వుతుంటావు, తింటుంటావు, ఏడుస్తుంటావు, ఏంటో చేస్తుంటావు. కానీ బుద్ధి పెట్టి ఆలోచించి ఒక్కసారి, కళ్ళు పెట్టుకొని చూడు, ఈ చూపే చూపు అని చెప్పారు. తర్వాత 28వ శ్లోకం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం నహి నస్తి ఆత్మన ఆత్మానం తతః యాతి పరాం గతిం అని ఆయన ఏం చెప్తున్నారంటే, సర్వత్రా అంతటా సమవస్థితం సమంగా స్థితమై ఉన్నది ఆ ఈశ్వరం. అది ఒక దాంట్లో ఎక్కువ లేదు, దాంట్లో ఒక దాంట్లో తక్కువ లేదు. ఒకటంటే దానికి ప్రీతి లేదు, ఒకటంటే దానికి ద్వేషం లేదు. అది సర్వత్రా సమంగా స్థితమై ఉన్నది అని, అంతటా సమంగా ఉన్నదాన్ని నువ్వు అదే విధంగా సమత్వ స్థితిలో ఉండి, సమస్థితిలో ఉండి అటువంటి బుద్ధితో నువ్వు పశ్యన్ చూసావంటే అది చూపు. అప్పుడు నువ్వు చూసినట్టు లెక్క. అన్నిట్లలో సమంగా ఉన్న ఈశ్వరుణ్ణి అటువంటి సమస్థితిలో ఉండి నువ్వు అంతటా చూడగలిగితే, అంతటా దర్శించగలిగితే అది దర్శనము, అది విశ్వరూప దర్శనము, అది జ్ఞానము, అది ఆ జ్ఞాన చక్షువు, అది ఆ చూడ్డం అన్న విషయము. పశ్యతి, అప్పుడు నువ్వు చూసినట్టు, అప్పుడు వాడు చూసినట్టు అని. ఇక్కడ పశ్యతి అన్నదానికి ఆయన పశ్యతి ఏం యహ పశ్యతి సహ పశ్యతిని, ఎవడు చూస్తాడో వాడు చూశాడు, ఎవడు చూస్తాడో వాడు చూస్తాడు, చూసిన వాడు చూస్తాడు. అంటే చూడ్డం అంటే ఏంటి అంటే, చూడ్డం అంటే ఇది, సర్వత్రా సమంగా ఉన్న ఈశ్వరుణ్ణి నువ్వు కూడా సమంగా పశ్యన్ చూడు. మరి చూడగలిగితే ఒక దాంట్లో ఎక్కువ ఉన్నాడు దేవుడు, ఓ దాంట్లో లేడు. పైగా ఇందాకేమన్నావు నువ్వు, జ్యోతిలో ఉన్నాడు, తమస్సుకి పరంగా పైన ఉన్నాడు, ఇన్ని రకాలుగా లేడు, అన్నిట్లలో సమంగా ఉన్నాడు. ప్రాణుల్లోనే ఉంటాడు, మనుషుల్లో. ప్రాణులంటే మళ్ళీ పైగా ఊరికి మనుషులు, ఆ మనుషులు కూడా మళ్ళీ పైగా మా దేశం, పక్కోడి దేశం, మా దేశంలో కూడా పైగా మా ప్రాంతం, మా ప్రాంతంలో కూడా పైగా మా కులం. ఇన్ని కాదు అక్కడ, మనుషులు కాదు, జంతువులు కూడా. జంతువులు అంటే అయిపోయిందా? కాదు. చెట్లు పుట్టలు, నీళ్లు నిప్పు, అవన్నీ అయిపోయిందా? కాదు. అంతటా ఉన్నది అది, అంతటా ఉన్నది. అందులో ఇందులో ఉన్నది లేదు, ఎక్కువ ఉంది తక్కువ ఉంది కాదు, అంతటా ఉన్నది. దాన్ని చూడగలవా నువ్వు? అది చూపు. తెలుసుకోగలవా? అది జ్ఞానం. ఆ రకంగా చేస్తే ఏంటి తెలుసా లాభం? అప్పుడు ఆ రకంగా చూసిన వాడు ఆత్మన, వాడితోటే, ఆత్మానం వాణ్ణి వాడే, నా హినస్తి హింసించుకోడు, వాణ్ణి వాడు కష్టపెట్టుకోడు. అప్పుడు ఇంత మాత్రం బుద్ధి తెచ్చుకొని తెలివితేటలు ఉపయోగిస్తే పరమేశ్వరుడు అంతటా సర్వత్రా సమంగా స్థితమై ఉన్నాడు అని పశ్యన్ చూడగలిగితే, అటువంటి సమభావం ఉంటే, అందుకే ఆయన 2వ అధ్యాయం నుంచి చెప్తున్నారు, సమత్వ స్థితి తెచ్చుకో, సమభావం తెచ్చుకో, సమాధి స్థితిలో ఉండు, స్థిత దీహి అంటారు అప్పుడు వాణ్ణి అని చెప్తుంటారు. ఆ సమస్థితి లేకపోతే, మనసు ఆ విధంగా నిలబడకపోతే, బ్యాలెన్స్డ్ గా లేకపోతే, ఈక్వనమిటీ స్థితిలో లేకపోతే వాడికి సర్వత్రా సమవస్థితమై ఉన్న ఈశ్వరుడు కనిపించే ప్రశ్న లేదు. కాబట్టి వాడికి కామాలు, క్రోధాలు, నావాడు పక్కోడు, నాకు కావాలి, వాడికొద్దు, వాడు పోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అంటే వాడు సర్వత్రా సమవస్థితమైన ఈశ్వరుని చూడలేడు. వాడు ఎందుకు చూడలేడు అంటే వాడికి ఆ సమస్థితి లేదు. కాబట్టి నావాడు పక్కవాడు అంటాడు, కాబట్టి వాడు హింసించుకుంటుంటాడు. అందరిలో ఉన్న అదే తత్వం
చూసుకోలేక పక్కోడిని హింసిస్తే నన్ను నేను హింసించుకున్నట్టు కాదా? ఉన్నదంతా ఒకటే కదా. లేకపోతే అతి తెలివితేటలకంతా వెళ్ళి వాళ్ళందరూ బాగుంటే చాలు, పిల్లలు బాగుంటే చాలు, నాకు లేకపోయినా పర్వాలేదని ఇంకా ఎంత త్యాగాలో అసలు. ఆ మాటలు వింటేనే కడుపులో తిప్పుతుంది. నాకు లేకపోతే పాడేంటి, మళ్ళీ అది కూడా నన్ను నేను హింసించుకోవడం కాదా? నేనేంటి పక్కోడేంటి, అంతా ఒకటే కాదా? ఈ విషయం తెలియకపోతేనే హింసలన్నీ బయలుదేరేది, దుఃఖాలన్నీ ఉండేది. హింస అంటే చావుతో సహా కష్టమే. హింస అంటే కష్టం, ఏదైనా సరే కష్టం. అమ్మో చచ్చిపోయాడు నావాడు వాడింకా పోలేదు, బతుకున్నాడు, పోతే బాగుండు. ఏంటి పోయేది? ఉండడం ఏంటి? పైగా ఎవరు నావాడు ఎవడు వాడు కాదు, నేనుండడం ఏంటి పోవడం ఏంటి అన్న విషయం ఎట్లా అర్థమైంది కాదు. కాబట్టి ఉండడం పోవడం, హింసలు, ప్రతీకారాలు, పగలు, కోపాలు, కార్పణ్యాలు ఇవన్నీ ఎందుకుంటాయి? వీటి వల్లనే మళ్ళీ పుట్టడాలు పోవడాలన్న అజ్ఞానం ఉంటుంది. కాబట్టి పోయాడన్న ఏడుపులుంటాయి. కాబట్టి జన్మలుంటాయి. కాబట్టి లేని విషయం అది, అసలు లేని విషయం ఉన్నట్టు కనిపిస్తుంది. అది ఎంత సత్యంగా కనిపిస్తుందో, ఎందుకు అంటే అంత అది లేని చావులు బతుకులు ఎంత సత్యంగా కనిపిస్తున్నాయో నువ్వు అంత అజ్ఞానంలో దిగబడిపోయావని అర్థం. అదెందుకు జరుగుతుంది అట్లా అంటే, నీకు అంతటా ఉన్న ఈశ్వరుడు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదంటే నీకు ఆ సమస్థితి లేదు కాబట్టి. అందుకని సమస్థితి లేదు కాబట్టి అసమస్థితి, విషమ స్థితిలో ఉన్నావు నువ్వు. కాబట్టి ఎక్కువ తక్కువలు చూస్తున్నావు, ద్వంద్వాలు చూస్తున్నావు. ఎక్కువ తక్కువలు చూసినప్పుడు ఏమవుతుంది? నాది కాదు, సుఖం దుఃఖం అని ఉంటాయి. దానివల్ల కామాలు, క్రోధాలు, దానివల్ల హింసలు. నువ్వు సంతోషంగా ఉండి పక్కవాడిని ఒక్కడే హింసిస్తున్నాను అనుకుంటున్నావు, నిన్ను నువ్వే హింసించుకుంటున్నావు. నీకు తెలియకపోయినా సరే ఉన్నదంతా ఒకటే. అట్లా తెలుసుకున్నావంటే మాత్రం ఆత్మన ఆత్మానం, నిన్ను నువ్వే నా హినస్తి, నువ్వు హింసించుకోవు. దానివల్ల తతః ఇంకా తర్వాత పరాం గతిం, పరమగతిని యాతి పొందుతావు. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం నా హినస్తి ఆత్మనా ఆత్మానం తతః యాతి పరాం గతిం అని చెప్పారు. ఇక్కడ 29వ శ్లోకం చూసుకుని ఇక్కడ ఆపుదాము. ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథా ఆత్మానం అకర్తారం సహ పశ్యతి. సరే, అంతటా సమంగా ఈశ్వరుడు అవస్థితమై తిష్టంతి అని చెప్పాను. నీకు చూడ్డానికి ఆ శక్తి కావాలి. ఆ శక్తి ఎట్లా వస్తుందంటే సమస్థితి వల్ల వస్తుంది. ఇంతవరకు నీకు అర్థం కాకపోతే ఇంకో రకంగా చెప్తా పట్టు. ప్రకృత్యా ఏవ, ప్రకృతి వల్లే ఈ కర్మలన్నీ క్రియమాణాని చేయబడుతూ ఉన్నాయి, సర్వశః అంతటా. నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ పనులు జరుగుతున్నాయి, చెట్లు పెరుగుతున్నాయి, కార్లు నడుస్తున్నాయి, నువ్వు అన్నం తింటున్నావు లేదా కారు నడిపిస్తున్నావు, నువ్వు ఆఫీస్ పని చేస్తున్నావు, నువ్వు కూర్చున్నావు, నువ్వేంటో ఈ భగవద్గీత చదువుతున్నావు. ఇవన్నీ ఏవేవి ఉన్నాయో ఆ సర్వశః కర్మాణి, ఆ మొత్తం కర్మలన్నీ ప్రకృత్యా ఏవ, ప్రకృతి వల్లే క్రియమాణాని జరపబడుతున్నాయి, అదే చేస్తుంది. ఏదో పోని ఆఫీస్ పని చేయడం, ఏదో కోపాలు తెచ్చుకోవడం, ఏదో వండుకొని మింగడం, అవన్నీ అంటే పోని గుణాల వల్లండి, ప్రకృతి వల్ల కాబట్టి. కానీ కూర్చొని భగవద్గీత చదువుతుంటే అది మాత్రం నేను చేస్తున్నది కాదా అంటే కాదు. నాలో ఉన్న గుణం ఆ రజోగుణం కాదు. డబ్బుల కోసం అని చెప్పి, ఏవో తాపత్రయాల కోసం అని చెప్పి నేను ఇది చదవట్లేదు. ఎవడు చదువుకుంటాడు, ఎప్పుడు చదివినా అదే భగవద్గీత కదా అని తర్వాత చూద్దాంలే, ఎన్నిసార్లు విన్నాము, అబ్బో నాకు మొత్తం తెలుసు, అబ్బో ఇప్పుడు కూర్చొని ఎక్కడ చదువుకుంటాను, తలనొప్పి వస్తుంది. లేకపోతే నాకు అన్ని తెలుసు కాదు కానీ అమ్మో అది అర్థమే కాదండి, అది అసలు అర్థం కాదు, అమ్మో భగవద్గీత ఎక్కడ చదువుతా అంటే అర్థమే కాదు అని కూర్చోవడం తమో గుణం అనుకో.
లేదా నేను కాబట్టి చదువుతున్నాను, నాకు ఈ కారణానికి చదువుతున్నాను, ఇది చదివితే నాకు ఈ లాభం వస్తుంది, భగవద్గీత ఇన్నిసార్లు చదివితే నాకేంటో నా కోరిక ఒకటి తీరుతుంది, అట్లాంటివన్నీ. లేకపోతే అందరూ నన్ను మెచ్చుకుంటారు, లేదా రోజు ఒకసారి భగవద్గీత చెప్తే నాకు 10 రూపాయలు ఇస్తారు, ఇవన్నీ పోనీ ఇటు సైడ్ రజోగుణం అనుకోండి. మరి నేనెందుకు కూర్చొని చదువుతున్నాను? ఎగ్గొట్టను, ప్రతి వారం చదువుతాను, ఏమి ఆశించను. మరెందుకు చదువుతున్నానంటే సత్వగుణం. అది మాత్రం మంచిదే. గుణాలు ఏమున్నా సరే ప్రకృతిలోనే ఉన్నాయి. ఆ ప్రకృతే ఆ గుణాలతోటి నన్ను జంప్ అంటే నేను జంపింగ్ చేస్తున్నాను. కానీ ఏంటంటే కనీసం మిగిలిన రెండింటికన్నా ఇది కొంచెం నయం, ఎంతో కొంత. ఇవన్నీ దాటవలసిందే. అందుకే ఆయన నిస్త్రైగుణ్యో భవ అర్జున అని చెప్పి మొదలుపెట్టారు. ఏ పనైనా సరే సర్వాణి కర్మాణి మొత్తం ప్రకృతియా ఏవ, ప్రకృతి వల్లే క్రియమాణాన్ని జరుగుతూ ఉంటాయి. ఈ విషయము యహ పశ్యతి, ఎవడు చూసుకుంటాడో, ఏ పని జరిగినా ప్రకృతిలోని ఏదో గుణం వల్లే జరుగుతుంటుంది, లేదా కాంబినేషన్, ఏదో ఒక కాంబినేషన్ గుణం వల్ల. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని చదువుతున్నానంటే కంప్లీట్ గా సిద్ధ సత్వంలో కూర్చొని భగవద్గీత చదివి మీకు వినిపిస్తున్నానా? కొంతైనా రజోగుణం ఉంటుంది కదా, అది చదువుకుంటున్నాను. మీరందరూ బాగా చెప్పావు మీనా అంటే ఎప్పుడైనా ఒకసారైనా, 10 సార్లకు ఒకసారైనా వింటే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. సరే, అది ఆ రకంగా కూడా నా మనసు కదిలింది కదా. నిజంగా శుద్ధ సత్వంలో కూర్చొని నేను కూడా చెప్తున్నానంటే అది కూడా మళ్ళీ ఆత్మద్రోహం, మొత్తం నన్ను నేను మోసం చేసుకోవడం. కాంబినేషన్ గుణాలు ఉంటాయి, కానీ గుణాలే, వాటి వల్ల ఈ కర్మలు జరుగుతూ ఉంటాయి అన్న విషయాన్ని యహ పశ్యతి, ఎవడు చూసుకుంటాడో, తదా వాడు, అప్పుడు ఆత్మానం వాణ్ణి వాడు, అకర్తారం చేస్తున్నది నేను కాదు, నేను అకర్తను అన్న విషయాన్ని సహవాడు పశ్యతి చూసుకుంటాడు. ఈజీ పీజీ, చాలా ఈజీ. కాబట్టి ఈ గుణాల వల్ల నేను ఇక్కడ కూర్చొని భగవద్గీత చదువుతా అంటే, ఇప్పుడు ఏదో పనులు చేస్తా అంటే రజోగుణమో తమో గుణం అండి, కానీ భగవద్గీత చదవడం అంటే మంచిది కదండి, నేనే చేస్తున్నానండి కాదు. అది సత్వగుణమో ఇంకో కాంబినేషన్ గుణాలతోటో చేస్తున్నావు కూర్చొని, ఆ విషయం అర్థం చేసుకో. అప్పుడేమవుతుంది, గుణాల వల్లే కర్మలు జరుగుతుంటాయి, ప్రకృతిలో ఇది అంతా నడుస్తూ ఉంటుంది, అది దాని పద్ధతి అన్న విషయం తెలిస్తే ఈ పని నేను చేశానని అనుకోవు. దానివల్ల నువ్వు అకర్తవు అవుతావు కదా. కర్మలన్నీ అకర్మలు చేసుకో, అప్పుడు అవి నిన్ను అంటుకోవు. కర్మలు నిన్ను అంటుకోకపోతే నువ్వు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. ఇంతే కదా మొత్తం ఫార్ములా. కాబట్టి ఆ ప్రయత్నం చెయ్యి అని చెప్తున్నారు. ప్రకృత్యా ఏవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథా ఆత్మానం అకర్తారం సహ పశ్యతి అన్న చోట ఇవాల్టికి ఆపుదాము. వచ్చే వారం 30వ శ్లోకం చూసుకుంటూ కిందికి వెళ్దాం. ఇంకొక 3-4 శ్లోకాలు ఉన్నాయి, 5 శ్లోకాలు ఉన్నాయి. దాని తర్వాత సింహావలోకనం చేసుకుని ఈ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.